బ్రోకెన్ లింక్స్, డూ ఫాలో, నో ఫాలో, canonical tag, గూగుల్ డిజవౌ టూల్. ఇవన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే. భయపడొద్దు, అవన్నీ చిన్న చిన్న కాన్సెప్ట్సే అన్నమాట. సో జస్ట్ ఒక 5 minutes. సో లెట్ us learn about these things in today's class, guys. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్సీఓ అంటే మీకు ఈ పాటికి అర్థమై కాదు, ఇంకా మస్తుంది అని. ఎస్ గైస్, ఐ హోప్ యూ గైస్ గాట్ ఎ క్లారిటీ కదా. నెట్టికి వస్తుంది మ్యామ్. There are so many things which are there in SEO అన్నమాట. ఎస్ఈఓ ఇస్ నాట్ అ స్మాల్ టాపిక్ గైస్. అసలు ఎస్ఈఓ అనేది నేను చెప్పేటప్పుడు కూడా అది తొందరగా అయిపోదు. మీకు వెబ్సైట్ డిజైనింగ్ తొందరగానే అయిపోతుంది. గూగుల్ యాడ్స్ అది కూడా కోర్ టాపిక్, కానీ సేమ్ క్లాసెస్ ఉంటాయి మళ్ళా. దీనికి ఎన్ని క్లాసెస్ పట్టినాయో దానికి కూడా అన్ని క్లాసెస్ పడతాయి. కానీ గూగుల్ యాడ్స్ ఏంటంటే కొంచెం ఈజీగా అనిపిస్తుంది అనమాట. కొంచెం మజా వస్తది. సోషల్ మీడియా ఇస్ అగైన్ కంపారిటివ్‌లీ ఇట్స్ కొంచెం లైట్, ఏమంటారు? లైట్ అంటే లైట్ గాదు. కొంచెం ఈజీ గోయింగ్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఎస్‌సిఓ తోటి కంపేర్ చేస్తే. దాట్ ఈజీ కాన్సెప్ట్ అంటే ఒకప్పుడు కొంచెం ఈజీగా ఉండే గానీ, ఇప్పుడు కొంచెం ఇంకా చాలా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ వస్తున్నాయి గాబట్టి లిటిల్ డిఫికల్ట్. బట్ మీరు కొంచెం ఎక్కువ టైమ్ ఇచ్చారనుకోండి మీకే అలవాటయిపోతదన్నమాట. ఓకే. రైట్. ఇక్కడేంటంటే ఎక్కువుంటుంది. నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది ఎస్‌సిఓలో. వేరే కాన్సెప్ట్స్‌లో అంత ఉండదనమాట. సో, ఎస్‌సిఓ అనే హర్డిల్‌ని మీరు దాటేసారనుకోండి, మీకిగ కోర్స్ మొత్తం ఆడుతూ పాడుతూ అయిపోతది. ఇదొక్కటే చాలా పెద్ద హర్డిల్. అందుకనే ఈ క్లాసెస్ అనేవి చాలా మెల్లిగా యూ నో ఎన్ని రోజులైనా పర్వాలేదు అన్నట్టే తీసుకుంటాను నేను. బికాజ్ వేరేవి మనం కాదన్నా అవి ఈజీగా అయిపోతాయి. ఎస్సీఓ అనేది మనం ఎంత అయిపోవాలనుకున్నా అయిపోదనమాట. సో, దాన్ని అలానే మనం మెయింటైన్ చేస్తేనే కరెక్ట్. అప్పుడే ప్రాపర్‌గా ఎక్కుతది మనకి. ఓకే మరి. సో, లెట్ us స్టార్ట్ విత్ బ్రోకెన్ లింక్స్ అన్నమాట. ఓకే. సో, వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ ఎ బ్రోకెన్ లింక్? పేరులోనే తెలుస్తుంది కదా గైస్, లింక్ అంట, బ్రేక్ అంట. సో, లింక్ బ్రేక్ అయితే దాన్ని బ్రోకెన్ లింక్ అంటారు. సింపుల్ కాన్సెప్ట్. వెరీ, వెరీ ఈజీ కాన్సెప్ట్ అన్నమాట. సో, నౌ లెట్స్ సే ఇది మీ వెబ్‌సైట్ అనుకుందాం. ఓకే. అండ్ ఇది వేరే వాళ్ళ వెబ్‌సైట్ అనుకుందాం. బ్రోకెన్ లింక్ ఎప్పుడైనా ఫార్మ్ అవ్వచ్చు. మీ వెబ్‌సైట్‌కి లింక్ ఇచ్చినప్పుడు కూడా ఫార్మ్ అవ్వచ్చు. మీరు వేరే వాళ్ళకి లింక్ ఇచ్చినప్పుడు కూడా ఫార్మ్ అవ్వచ్చు. సో, నౌ లెట్ అస్ అస్యూమ్ మీరు మీ వెబ్‌సైట్ లోపల ఒక పేజ్‌లోకి వెళ్లి ఒక కీవర్డ్‌ని సెలెక్ట్ చేసుకొని, అంటే ఒక యాంకర్ టెక్స్ట్‌ని చూజ్ చేసి మీరు ఈ వెబ్‌సైట్‌లో ఉన్న ఒక పేజ్‌కి లింక్ ఇచ్చారనుకుందాం. ఓకే. సో, ఇప్పుడు ఎవరెవరైతే మన వెబ్‌సైట్‌కొచ్చి ఆ లింక్ పైన క్లిక్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ వెబ్‌సైట్‌లో ఉన్న ఈ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతారా? అవ్వరా అండి? విల్ దే గెట్ రీడైరెక్టెడ్ టు థిస్ పేజ్? ఎస్. ఆబ్వియస్‌లీ యెస్ కదా! ఈజీగా రీడైరెక్ట్ అయిపోతారు. ఇక్కడి వరకు బానే ఉంది. బట్ లెట్స్ సే డ్యూ టు ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్ ఏమైనా ఉండొచ్చు. ఈ పేజ్ బి, అదే ఈ వెబ్‌సైట్ బి అతను ఏం చేశాడంటే, అరె! నాకిప్పుడు ఈ పేజ్ తోటి అవసరం లేదు గదా! ఇగ ఎందుకు నా వెబ్‌సైట్ లోపల ఈ పేజ్ అని ఈ పేజ్‌ని డిలీట్ చేసేసాడనుకుందాం. మొత్తం వెబ్‌సైట్‌లో నుంచి ఆ పేజ్‌ని తీసేసాడు. రైట్? సో, ఇప్పుడు ఎవరైనా మన వెబ్‌సైట్‌కొచ్చారనుకుందాం. ఈసారి వచ్చి ఈ లింక్ పైన క్లిక్ చేశారు. ఇప్పుడు ఈ లింక్ పైన క్లిక్ చేసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఆ పేజ్‌లో ఉన్న కంటెంట్‌కి రీడైరెక్ట్ అయిపోతారా? లేదంటే వాళ్ళకి పేజ్ నాట్ ఫౌండ్ అనే ఎర్రర్ వస్తదా? వాట్ విల్ హ్యాపెన్ పేజ్ గైస్ నాట్ ఫౌండ్ చెప్పండి? పేజ్ నాట్ ఫౌండ్. పేజ్ నాట్ ఫౌండ్ అనొస్తది. ఎందుకొస్తది అంటే, ఎందుకంటే ఆ పేజే లేదు కాబట్టి ఇక వెబ్‌సైట్ లోపల కదా! సో, ఇప్పుడు పేజ్ నాట్ ఫౌండ్ అంటే 404 ఎర్రర్ కిందకొస్తదనమాట. రైట్? సో, అట్లా ఎర్రర్ వస్తే కరెక్టా అండి? ఈస్ ఇట్ రైట్ గైస్? ఓకే. లింక్ పైన క్లిక్ చేసినప్పుడు వాళ్ళకేం కంటెంట్ కనిపించకుండా ఏదో రాండమ్‌గా ఎర్రర్ వచ్చేస్తే అది కరెక్ట్ అంటారా మీరు? అట్లా కరెక్ట్ కాదు గదా! మనం ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవాలి గదండీ! ఇజంట్ ఇట్ గైస్? ఈవెన్ మీరు ఔట్‌బౌండ్ లింక్ ఇచ్చినప్పుడనే గాదు. మీరు మీ వెబ్‌సైట్‌లో కూడా ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి లింక్ ఇచ్చేటప్పుడు, ఇంటర్నల్ లింక్స్ ఇచ్చేటప్పుడు కూడా కొన్ని సార్లు మనం ఈ పేజ్ తోటి ఇగ నాకేం అవసరం ఉందబ్బా! ఏం అవసరం లేదు గదా! అన్నట్టు మనం డిలీట్ జేసేస్తాం. మనము అవసరం లేదని ఈ పేజ్‌ని డిలీట్ చేస్తాం గానీ, అరె! నేను ఆ రోజు ఈ లింక్‌ని, ఈ కీవర్డ్‌ని పట్టుకొని ఈ పేజ్‌కి లింక్ ఇచ్చా అనే గుర్తయితే మనకేం ఉండదు గదా! మనం ఇది మర్చిపోతాం.
సో మనకు తెలియకుండానే ఇట్లా బ్రోకెన్ లింక్స్ అనేవి ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు కొన్ని కొన్ని డేస్‌కి అట్‌లీస్ట్ ఫ్యూ వీక్స్ ఒకసారి, 1 మంత్‌కి ఒకసారన్నా మీ వెబ్‌సైట్ లోపల ఏమైనా బ్రోకెన్ లింక్స్ ఫార్మ్ అయినాయా లేవా అనేవి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఫార్మ్ అయితే వాటిని మీరు రెక్టిఫై కూడా చేసుకోవాలన్నమాట. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే అసలు బ్రోకెన్ లింక్స్ ఎలా చెక్ చేయాలి అనేది లెట్ అస్ లెర్న్ ఫస్ట్ అన్నమాట. ఇప్పుడు మీరు ఒక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఒక్కొక్క లింక్ మీద క్లిక్ చేసి చెక్ చేస్తారా గైస్? ఈ లింక్ పనిచేస్తుందా? ఆ లింక్ పనిచేస్తుందా? అని ఇట్లా ఎవరైనా చేస్తారా అండి మాన్యువల్‌గా? చిన్న వెబ్‌సైట్ ఒకటే పేజ్ ఉంది అంటే స్టిల్ ఫైన్. బట్ చాలా పెద్ద వెబ్‌సైట్ చాలా ఎక్కువ పేజెస్ ఉన్నాయనుకోండి. ఎవరైనా ఇట్లా క్లిక్ చేస్తూ కూర్చుంటారా? నోబడీ షుడ్ డూ లైక్ అవును. దట్. టైమ్ వేస్ట్ డిఫికల్ట్. ప్రాసెస్ అది. కాబట్టి మీరు ఇక్కడ సింప్లీ బ్రోకెన్ లింక్ చెకర్ అని గూగుల్‌లో సెర్చ్ చేయండి. చాలా టూల్స్‌లో మీరు బ్రోకెన్ లింక్స్‌ని చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఎహెచ్‌రెఫ్ ఇక్కడ ఎక్స్‌టెన్షన్ కూడా ఉంది చూడండి. బ్రోకెన్ లింక్ చెకర్ అంట. ఓహ్! సో మెనీ టూల్స్ ఆర్ దేర్ ఎక్కడైనా వెళ్లి చెక్ చేసుకోవచ్చు. యాస్ ఆఫ్ నౌ నేను ఇందులో వెళ్తున్నా. బ్రోకెన్ లింక్ చెక్.కామ్ అంట. పోదాం ఇందులో. వెళ్ళిన తర్వాత ఏం చెప్తున్నారు? మీ వెబ్‌సైట్‌ని ఎంటర్ చేయండి అని అంటున్నారు. అంటే ఏ వెబ్‌సైట్‌లో అయితే మీరు బ్రోకెన్ లింక్స్ ఉన్నాయా? లేవా? అని చెక్ చేద్దాం అనుకుంటున్నారో, ఆ వెబ్‌సైట్ యూఆర్ఎల్ తీసుకొని ఇందులో పేస్ట్ చేసి, ఫైండ్ బ్రోకెన్ లింక్స్ మీద క్లిక్ చేయండి. సరేనా? ఫైండ్ బ్రోకెన్ లింక్స్ మీద క్లిక్ చేయంగానే ఇక్కడ ఏదో క్యాప్చా ఎంటర్ చేయమంటున్నారు కాబట్టి, లెట్ మీ జస్ట్ ఎంటర్ దిస్ అండ్ దెన్ క్లిక్ ఆన్ ఫైండ్ బ్రోకెన్ లింక్స్ నౌ. ఓకే. సో, ఇప్పుడు ఈ టూల్ వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఏదైతే వెబ్‌సైట్‌లో ఉన్న బ్రోకెన్ లింక్స్‌ని చెక్ చేయాలనుకుంటున్నామో, ఆ వెబ్‌సైట్ మొత్తాన్ని స్కాన్ చేసి ఒకవేళ అందులో ఏమైనా బ్రోకెన్ లింక్స్ ఉంటే మనకు హైలైట్ చేస్తారు. ఏం లేవు అంటే నో బ్రోకెన్ లింక్స్ ఫౌండ్ అని చెప్పేస్తారు. సో, ఇప్పుడు మనం ఇచ్చిన వెబ్‌సైట్ లోపల బ్రోకెన్ లింక్ ఉందంటనా? లేదంటనా? ఏమంటున్నారు వీళ్ళు? ఉంది. ఉంది అని అంటున్నారు కదండీ! యెస్. ఈ లింక్ అనేది బ్రేక్ అయిపోయిందంట కదా! అండ్ ఏ కీవర్డ్ పైన క్లిక్ జేసినప్పుడు ఆ లింక్ బ్రేక్ అవుతుందంట అంటే దేనిపైన ఏ వర్డ్ పైన క్లిక్ జేసినప్పుడు బ్రేక్ అవుతుందంట? లింక్ టెక్స్ట్ ఏంటిక్కడ? పింట్రెస్ట్ పింట్రెస్ట్ మార్కెటింగ్. మార్కెటింగ్ అన్నమాట. సో, లింక్ టెక్స్ట్ అంటే ఏ కీవర్డ్ పైన, ఏ వర్డ్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ లింక్ బ్రేక్ అవుతుంది అనేది వీళ్ళిక్కడ చెప్తున్నారు. ఇప్పుడు హోల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి నేను పింట్రెస్ట్ మార్కెటింగ్ ఎక్కడుంది అనేది నాకెట్లా తెలుస్తదండి? దట్స్ నాట్ పాసిబుల్. అందుకోసమే ఇక్కడ పేజ్ వేర్ ఫౌండ్ అంటే ఈ పింట్రెస్ట్ మార్కెటింగ్ అనే వర్డ్ ఏ పేజ్‌లో ఉంది అనేది కూడా వీళ్ళే వెతికి మరి మనకు జెప్తున్నారు. సో, ఇక్కడ మీరు ఏం జేయొచ్చు అంటే యూఆర్ఎల్ అని కనిపిస్తుంది గదా! దీనిపైన క్లిక్ జేయండి. ఎగ్జాక్ట్‌లీ ఏ పేజ్‌లో అయితే ఆ టెక్స్ట్ ఉందో మీరు అదే పేజ్‌లోకెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ కూడా నేను పింట్రెస్ట్ మార్కెటింగ్ ఎక్కడుంది అని వెతకాలంటే చాలా టైమ్ టేకింగ్ కదా గైస్. సో, మనం ఇక్కడ సింప్లీ ఏం జేయొచ్చండి? వాట్ ఈస్ దిస్ గైస్? సెర్చ్ బార్ ఒస్తది. ఏం క్లిక్ చేస్తే వస్తది సెర్చ్ బార్ అనేది? కంట్రోల్, కంట్రోల్ ఎన్ చెప్ ఆ! కంట్రోల్ ఎఫ్. కంట్రోల్ ఎఫ్ కదా! యెస్. ఎఫ్. కంట్రోల్ ఎఫ్ పైన క్లిక్ చేస్తే మీకు ఎస్ఈఓ క్విక్ గుర్తుందా గైస్? వెబ్ పొజిషన్ యెస్. అనాలిసిస్. మనం ఆ రోజు జేసినాం గదా! సేమ్. యాహ్! సో, ఇప్పుడు ఇక్కడ నేను పింట్రెస్ట్ మార్కెటింగ్ అని టైప్ చేస్తున్నా. టైప్ చేయంగానే పింట్రెస్ట్ మార్కెటింగ్ వర్డ్ హైలైట్ అయిపోతుంది కదా! రైట్? సో, మనకు ఆ వర్డ్ అయితే దొరికింది కదా! లింక్ టెక్స్ట్ అయితే దొరికింది. సో, ఇప్పుడు ఈ టెక్స్ట్ మీద క్లిక్ జేసినప్పుడు మనకి మంచిగా కంటెంట్ కనిపిస్తదా? లేదంటే ఎర్రర్ ఒస్తుందా? చూడండి వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎర్రర్. ఎర్రర్ అనేది 404 ఎర్రర్. వచ్చేస్తుందన్నమాట. 404 పేజ్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అనేది వచ్చేస్తుంది. సో, ఇట్లా మీరు మీ వెబ్‌సైట్‌లో అంటే ఎవరిదైనా వెబ్‌సైట్‌లో బ్రోకెన్ లింక్స్ ఉన్నాయా? లేవా? అనేది చెక్ చేసుకోవచ్చన్నమాట. రైట్? సరే ఇప్పుడు నాకు బ్రోకెన్ లింక్ నిజంగానే ఉంది అని నాకు క్లారిటీ వచ్చింది కదా! వేరే వాళ్ళ వెబ్‌సైట్‌లో వెళ్లైతే మనం సాల్వ్ చేయలేము. కానీ మన వెబ్‌సైటే అంటే మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో, ఎట్లా సాల్వ్ చేస్తారు ఈ ఎర్రర్‌ని అంటే 2 వేస్ ఉన్నాయి గైస్. మీరు రెండిట్లో ఏదన్నా వన్ చూజ్ చేయొచ్చు. అసలు మీకు ఈ వర్డ్ తోటి పని లేదు అనంటే, ఆ వర్డ్‌ని మొత్తానికి తీసేసేయండి. ఈజీగా సాల్వ్ అయిపోతది గదండీ! మీరు మొత్తానికి ఎరేజ్ జేసేస్తే, మీ పని ఈజీ అయిపోతుందా? అయిపోద్దా? చెప్పండి గైస్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి పింట్రెస్ట్ మార్కెటింగ్ మొత్తానికి తీసేసినా అనుకోండి, అప్పుడు బ్రోకెన్ లింక్ ఉంటదా నా వెబ్‌సైట్ లోపల? నో. ఏమంటారు పవన్? ఉండదు మేడం. నో గదా! బ్రోకెన్ లింక్ సాల్వ్ అయిపోతది. హ్యాపీగా ఉండిపోవచ్చు మనం. లేదబ్బా! ఇది ఉండాల్సిందే అనంటే, మీరప్పుడు సెకండ్ వే టు సాల్వ్ థిస్ ఎర్రర్ ఈస్
ఈ పేజ్ కి ఏదైతే పేజ్ కి లింక్ ఇచ్చారో దాన్ని అన్లింక్ చేసేసి ఒక కొత్త పేజ్ క్రియేట్ చేసుకొని అందులో ప్రాపర్ గా కంటెంట్ యాడ్ చేసి ఆ పేజ్ కి లింక్ ఇవ్వండి. ఇంటర్నల్ గా ఇవ్వాలనుకుంటే. అవుట్ బౌండ్ గా ఇవ్వాలనుకుంటే మీరు ఏం చేయొచ్చు? సింప్లీ వేరే పేజ్ కో వేరే వెబ్సైట్ కో అట్లా లింక్ ఇచ్చేసేయండి, అయిపోతుంది కదండి. అవునా కాదా ఎవ్రీబడి? ఈజ్ ఇట్ ఈజీ టు సాల్వ్ ద ఎర్రర్ ఆర్ నాట్? ఎవ్రీ Yes. వన్. వెరీ ఈజీ కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను జస్ట్ మన వెబ్సైట్ లో చేసి చూపిస్తాను. ఇది మీ అందరికీ తెలిసిందే, బట్ జస్ట్ ఐఎమ్ షోయింగ్ ఇట్ టు యు ఓవర్ హియర్. ఇప్పుడు నేను ఈ వర్డ్ కి లింక్ ఇచ్చాను కదా. ఇలా లింక్ సింబల్ పైన క్లిక్ చేసి మనము లింక్ అనేది ఇస్తాం కదా గైస్, రైట్? సో ఇలా లింక్ పనిచేస్తుంది అంటే ఫైన్. బట్ లెట్స్ సే ఇక్కడ బ్రోకెన్ లింక్ ఫామ్ అయిపోయింది ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేసినప్పుడు నాకు అర్థమవుతుంది. నేను ఏం చేయొచ్చు? దీన్ని అన్లింక్ చేసుకోవచ్చు కదా. ఆ లింక్ అట్లా బ్రేక్ అవ్వద్దు అని అంటే కెన్ ఐ అన్లింక్ దిస్ ఆర్ నాట్ అంటే ఏమంటారు ఎవ్రీబడి? Yes. అన్లింక్ చేసుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. లేదంటే మొత్తానికి పింట్రెస్ట్ మార్కెటింగ్ తీసేసేయండి, అన్లింక్ చేసేసేయండి. లేదు నేను పక్కాగా లింక్ ఇస్తాను ఈ కీవర్డ్ కి అంటే వేరే పేజ్ కి లింక్ ఇచ్చేసుకోండి, వేరే వెబ్సైట్ కి లింక్ ఇవ్వండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సింపుల్, రైట్? సో మేము డిడ్ యూ ఒకవేళ ఆల్ అక్కడే అదే అండర్స్టాండ్? పేజ్ కి అదే ప్లేస్ లో ఇవ్వాలి అనే కంపల్సరీ ఉంటే అట్లా ఎట్లా? ఎట్లా ఇస్తారు గైస్? ఆ పేజే లేనప్పుడు ఎట్లా ఇస్తారు చెప్పండి? అదే కదా మన కాన్సెప్ట్ అనేది. అదే పేజ్ కి అదే వెబ్సైట్ కి ఇస్తాను అంటే ఇక మీ లింక్ అట్లనే బ్రేక్ అయిపోతుంది. మనం సాల్వ్ చేయడానికి ఇక్కడ వచ్చాం కదా. అవునా? ఓకే. Understood, all of you? Is this part Yes, clear, ma'am. everybody? Right? Yeah. So that is what is broken link అన్నమాట. ఓకే. సో మీరు బ్రోకెన్ లింక్స్ ని చెక్ చేసుకొని ఆ ప్రాబ్లం ఉంటే సాల్వ్ అనేది చేసుకోవచ్చు. క్లియర్ కదా. వెరీ సింపుల్ కాన్సెప్ట్, ఫస్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం సెకండ్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదామా అండి? షల్ వి గో ఇన్ టు సెకండ్ కాన్సెప్ట్? ఎవ్రీ Yes. వన్ డూ ఫాలో అండ్ నో ఫాలో లింక్స్ అన్నమాట. ఓకే. సో డూ ఫాలో లింక్ అంటే ఏంటి, నో ఫాలో లింక్ అంటే ఏంటిది ఇప్పుడు చూద్దాం. నా లెటర్స్ అస్యూమ్ ఇది పేజ్ ఏ వెబ్సైట్ అనుకుందాం. ఇది సారీ పేజ్ ఏ అంటున్నా. ఇది వెబ్సైట్ ఏ అండ్ ఇది వచ్చేసి వెబ్సైట్ బి అనుకుందాం. ఓకేనా? వెబ్సైట్ ఏ, వెబ్సైట్ బి. ఓకే. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ ఏ ఏం చేసింది అంటే ఈ వెబ్సైట్ బి కి బ్యాక్ లింక్ ఇచ్చింది. అంటే వెబ్సైట్ ఏ హ్యాస్ గివెన్ అ బ్యాక్ లింక్ టు వెబ్సైట్ బి అన్నమాట. అంటే ఇప్పుడు ఈ లింక్ బి వెబ్సైట్ కి ఏమవుతుంది? ఈ లింక్ బి వెబ్సైట్ కి Outbound బ్యాక్ link. లింక్ అవుతుంది కదా. అదే ఏ వెబ్సైట్ కి అదే లింక్ ఏమవుతుందండి? ఏ వెబ్సైట్ కి అదే లింక్ ఏమవుతుంది చెప్పండి? Outbound link. అవుట్ Outbound బౌండ్ link. లింక్ అవుతుంది కదా. కరెక్టేనా? క్లారిటీ Yes, madam. లింక్ అవుతుంది, కానీ మీకు మాత్రం అది అవుట్ బౌండ్ లింక్ అవుతుంది. కాకపోతే మనం చెప్పొచ్చు అన్నమాట, ఎస్ నేను వేరే వాళ్ళకి అంటే బి వెబ్సైట్ కి బ్యాక్ లింక్ ఇచ్చాను అని అయితే మీరు అందరూ చెప్పుకోవచ్చు, రైట్? సో ఇక్కడ ఇందులో కూడా టూ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? టూ టైప్స్ ఉంటాయండి. డూ ఫాలో లింక్ అనేది ఉంటుంది అండ్ అలానే నో ఫాలో లింక్ అనేది కూడా ఉంటుంది అన్నమాట. ఓకే. సో డూ ఫాలో బ్యాక్ లింక్, నో ఫాలో బ్యాక్ లింక్ అని కూడా చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డూ ఫాలో గురించి మాట్లాడతాం. బై డిఫాల్ట్, ఓకే, బై డిఫాల్ట్ మీరు ఆన్ పేజ్ పర్ఫామ్ చేసేటప్పుడు ఏదైతే లింక్ ఇచ్చారో అది డూ ఫాలో కిందకే వస్తారన్నమాట. అంటే మీరు ఆన్ పేజ్ ఎస్ఈఓ పర్ఫామ్ చేసేటప్పుడు 8 పారామీటర్స్ లో అవుట్ బౌండ్ లింక్ ఇచ్చారా ఇవ్వలేదా అండి? అంటే వేరే వాళ్ళకి బ్యాక్ Sure. లింక్ ఇచ్చారా ఇవ్వలేదా? Yes, ఎవ్రీ వన్ ma'am. డిడ్ యూ గివ్ Yes. ఇట్ ఆర్ నాట్? సో Yeah. మనం madam. అందరం ఇచ్చింది ఏంటంట? బై డిఫాల్ట్ మనం ఏమి ఇచ్చినామంట అండి? డూ Do ఫాలో follow. లింకే Do follow ఇచ్చినామంట. link. ఓకే. సో అసలు ఈ డూ ఫాలో లింక్ అంటే ఏంటిదో తెలుసుకుందాం మనం, రైట్? నౌ లెట్స్ సే మీరు ఏం చేస్తారు? లింక్ ఇచ్చేటప్పుడు మీ వెబ్సైట్ లోకి వెళ్ళి ఒక పేజ్, పోస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ లో ఒక ఇలా ఒక కీవర్డ్ ని సెలెక్ట్ చేసుకొని జనరల్ గా యాంకర్ టెక్స్ట్ ని చూస్ చేసి మీరు దానికి లింక్ ఇస్తారు కదా, రైట్? సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం కమాండ్ ఇచ్చాను? డూ ఫాలో అనే కమాండ్ ఇచ్చాను కదండి. సో గూగుల్ మనందరి వెబ్సైట్ లోకి ఎంటర్ అవుతుంది. సేమ్ అదే విధంగా గూగుల్ ఈ వెబ్సైట్ లో కూడా ఎంటర్ అవుతుంది. గూగుల్ ఇప్పుడు ఈ వెబ్సైట్ లోపలికి ఎంటర్ అయినప్పుడు
ఎయిట్ పారామీటర్స్, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పారామీటర్ కదా, మనం ఇచ్చే లింక్స్ ని కూడా గూగుల్ చూస్తుంది. సో ఇక్కడ గూగుల్ కి అర్థమవుతుంది కదా, అరే వీళ్ళు ఇక్కడ ఏదో లింక్ ఇచ్చారు అని గూగుల్ కి ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ నేను గూగుల్ కి ఏమని కమాండ్ ఇస్తున్నాను, మీరు ఆ లింక్ ని ఫాలో అవ్వండి అని చెప్తున్నా. అది గూగుల్ కి ఎలా అర్థమవుతుంది, ఎందుకంటే నేను డూ ఫాలో లింక్ ఇస్తున్నా కాబట్టి గూగుల్ కి అర్థమైపోతుంది, అచ్చా వీళ్ళు ఈ లింక్ ని ఫాలో అవ్వమంటున్నారు నన్ను అని అనుకుంటది. సో ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుంది, మనమే ఫాలో అవ్వమంటున్నాం కాబట్టి ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ లింక్ ని ఫాలో అవుతా 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 ఏ వెబ్సైట్ లో ఎంటర్ అవుతుందండి గూగుల్, ఇట్ విల్ ఎంటర్ ఇంటూ విచ్ వెబ్సైట్ గైస్, బి బి వెబ్సైట్. వెబ్సైట్ లోపలికి ఎంటర్ అవుతుంది కదా. సో ఇప్పుడు బి వెబ్సైట్ లో కూడా ఎంటర్ అయ్యి బి వెబ్సైట్ లో ఉన్న క్రాలింగ్ అవన్నీ కూడా చేసేస్తుంది. ఓకే. సో ఇప్పుడు గూగుల్ ఏమనుకుంటుంది అంటే, అరే బి వెబ్సైట్ ఎంత గ్రేట్ వెబ్సైట్ అయి ఉండొచ్చు, బి వెబ్సైట్ టాప్ వెబ్సైట్ ఏమో, అందుకనే ఏ బికి డూ ఫాలో లింక్ ఇచ్చింది, నన్ను కూడా ఆ లింక్ ని ఫాలో అవ్వమని చెప్పింది. ఓకే. సో నేను కూడా ఆ లింక్ ని ఫాలో అయ్యి ఇక్కడికి వచ్చాను. మేబీ బీస్ వెబ్సైట్ ఇస్ ఎ గ్రేట్ వెబ్సైట్, మంచి కంటెంట్ ఉందేమో, నిజంగానే బి వెబ్సైట్ చాలా వాల్యుబుల్ వెబ్సైట్ ఏమో అని అనుకుంటది అనమాట. ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే మనం డూ ఫాలో లింక్స్ ఇస్తామో, ఏ వెబ్సైట్ లో నుంచి అయితే మీకు ఆ లింక్ వస్తుందో ఆ వెబ్సైట్ లో ఉన్న అథారిటీ, ఆ వెబ్సైట్ లో ఉన్న వాల్యూ, ఆ వెబ్సైట్ లో ఉన్న పవర్ ఏదైతే ఉందో అది ఈ వెబ్సైట్ కి కూడా పాస్ అవుతుంది అన్నమాట. ఓకే. సో ద వాల్యూ విచ్ passes from one website to another website while you give do follow link is known as link juice or link equity అన్నమాట. సో మనం డూ ఫాలో లింక్ ఇచ్చినప్పుడు ఏదైతే వాల్యూ, ఏదైతే అథారిటీ మన వెబ్సైట్ నుంచి ఆ వెబ్సైట్ కి పాస్ అవుతుందో దాన్ని ఏమని పిలుస్తారంట అండి, వాట్ ఈస్ ఇట్ కాల్డ్ యాజ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లింక్ లింక్ జ్యూస్. జూస్ ఆర్ లింక్ ఈక్విటీ అన్నమాట. లింక్ ఈక్విటీ. ఓకే. అలా అని ఏ వాల్యూ తగ్గిపోతుందా అండి, నేను ఆ రోజు ఏం చెప్పాను మీ నో అందరికి, మేడం. నేను ధోని చేత నా బిజినెస్ ని ప్రమోట్ చేపించుకుంటున్నా కదా, అవునా. సో ధోని చేత నా బిజినెస్ ని ప్రమోట్ చేపించుకుంటే నా బిజినెస్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కానీ ధోని వాల్యూ డిక్రీజ్ అయిపోతుందా అండి, విల్ ధోనీస్ నో వాల్యూ మేడం. డిక్రీజ్, నో ఆల్ ఆఫ్ యూ. అంటే నో ఇక ధోని బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడు, ధోని ఇల్లీగల్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడు అంటే వాల్యూ తగ్గుతుంది. కానీ నాది అట్లేం కాదు కదా, నేను కూడా నా వెబ్సైట్ కూడా నా బిజినెస్ కూడా మంచి బిజినెసే కాబట్టి ధోనికి అయితే ఏం ఎఫెక్ట్ అవ్వదు. సో ఇక్కడ కూడా అంతే, ఏ బీకి లింక్ ఇచ్చిన మాత్రాన ఏదో ఏకేమో లాస్ అయిపోతుంది అని మాత్రం అనుకోవద్దు, అందులో ఉన్న కొంచెం అథారిటీ, కొంచెం వాల్యూ అనేది ఇక్కడ బీకి పాస్ అవుతుంది. సో ఇట్లా వాల్యూ పాస్ అయినప్పుడు ఓకే ఏమవుతుంది, ఈ బి ర్యాంకింగ్స్ అనేవి ఎస్సీఆర్పి మీద ఇంక్రీజ్ అవుతాయా డిక్రీజ్ అవుతాయా, వాట్ విల్ హ్యాపెన్ గైస్, ఇంక్రీజ్ అవుతుంది. ఏమవుతాయండి, ఇంక్రీజ్ అవుతాయి కదా. బి ఇంకా మంచి పొజిషన్ లో కనిపిస్తుంది ఎస్సీఆర్పి మీద, అవునా, ఇంకా బెటర్ ప్లేస్ లో ర్యాంక్ అవుతుంది. గూగుల్ కూడా బి వెబ్సైట్ కి మంచిగా వాల్యూ ఇచ్చి దాన్ని బెటర్ పొజిషన్స్ లో ర్యాంక్ చేపిస్తుంది అన్నమాట. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఈస్ డూ ఫాలో లింక్ అంటే. అదే మనము నో ఫాలో లింక్ ఇచ్చామనుకోండి, ఇది ఎలా ఇవ్వాలో కూడా నేను చూపిస్తాను, జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైం. నౌ లెట్స్ సే ఏ బికి డూ ఫాలో లింక్ ఇవ్వకుండా నో ఫాలో లింక్ ఇచ్చింది. ఓకే. సో ఇప్పుడు గూగుల్ ఏ వెబ్సైట్ కి వచ్చి ఏ వెబ్సైట్ లో ఉన్న కంటెంట్ ని క్రాల్ చేస్తుంది, ఇక్కడ ఒక లింక్ ఉంది అని కూడా గూగుల్ కి తెలుస్తుంది. కానీ ఈ లింక్ ని ఫాలో అవుతుందా అండి, నేను నో ఫాలో లింక్ ఇచ్చినప్పుడు, నేను నో ఫాలో అనే కమాండ్ ఇచ్చినప్పుడు విల్ గూగుల్ ఫాలో దిస్ లింక్ గైస్, దీనిపైన క్లిక్ చేసి బి వెబ్సైట్ కి వెళ్దాం ఇవన్నీ చేస్తుందా గూగుల్ ఇక్కడ, నో విల్ నో గూగుల్ డూ మేడం. లైక్ దట్, నో, నథింగ్ అన్నమాట, జస్ట్ లింక్ ఇచ్చారని మాత్రం చూస్తుంది. ఎందుకు చెయ్యదు అని అంటే నేను నో ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నా కాబట్టి. సో ఇక్కడ నో ఫాలో లింక్ ఇచ్చినప్పుడు మీ గెస్ ఏంటో చెప్పండి, లింక్ జ్యూస్ అనేది పాస్ అవుతది అని అనుకుంటున్నారా, లేదంటే పాస్ నో అవ్వదు మేడం. అని నో అనుకుంటున్నారా, వాట్ నో. విల్ హ్యాపెన్, పాస్ అవ్వదు. ఓకే. సో లింక్ జ్యూస్ పాస్ అవ్వనప్పుడు డ్రాస్టిక్ గా మన ర్యాంకింగ్స్ ఏమైనా ఇంక్రీజ్ అవుతాయా అండి, అంటే బి ర్యాంకింగ్స్ ఏమైనా ఇంక్రీజ్ అవుతాయా నో చెప్పండి మేడం. నో. ఎస్సీఆర్పి మీద,
No. బి కి పెద్దగా అథారిటీ ఏం రాదు అక్కడ. లింక్ జ్యూస్ ఇస్ నథింగ్ బట్ అథారిటీ. సో అథారిటీ రాదు కాబట్టి మరి మేజర్ గా ఎఫెక్ట్ అయితే ఏం పడ్డదు అనమాట. కాకపోతే మరి నో ఫాలో వల్ల బీకి ఏం లాభం అంటే పెద్దగా లాభం ఏమి ఉండదు. జస్ట్ ఏంటిది అంటే ఇప్పుడు ఏ వెబ్సైట్ కి ఒక 100 మంది వచ్చారు అనుకుందాం. ఓకే, లైక్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎంటరింగ్ ఇంటూ ఏ వెబ్సైట్ గైస్. ఓకే, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఏ వెబ్సైట్ కి వస్తున్నారు. ఏమైంది అసలు దీన్ని? ఆ ఇలా ఒక 100 పీపుల్ ఏ వెబ్సైట్ కి వచ్చారు అనుకుందాం. సరేనా? ఇప్పుడు ఈ 100 పీపుల్ నుంచి అట్లీస్ట్ ఒక 50 పీపుల్ ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఏ వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతారండి వాళ్ళందరూ కూడా? దే విల్ గెట్ B రీడైరెక్టెడ్ website. టు విచ్ ఏ వెబ్సైట్? బి ఏ వెబ్సైట్ కదా. సో ఇక్కడ బికి అట్లీస్ట్ కొంచెం ట్రాఫిక్ అయినా వస్తుందా రావట్లేదా? Yes, ట్రాఫిక్ ma'am. అంటే ఏంటిది? జనాలు రావడమే ట్రాఫిక్. సో ట్రాఫిక్ పరంగా కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుంది. అండ్ ట్రాఫిక్ కూడా వన్ ఆఫ్ ద పారామీటర్ అనుకుంటాను ఎస్సీఆర్ మీద ర్యాంక్ అవ్వడానికి. ఏమంటారండి? Yes, ఈ ఎస్ ట్రాఫిక్ ఇస్ ఆల్సో యా వన్ ఆఫ్ ద పారామీటర్ అన్నమాట. అదే మస్తు హ్యూజ్ ట్రాఫిక్ ఉంటే ర్యాంకింగ్స్ పరంగా కూడా హెల్ప్ అవుతుంది కానీ నో ఫాలో వల్ల గ్రేట్ బెనిఫిట్ ఉండదు. ఇక ఇట్లాంటి చిన్న చిన్న బెనిఫిట్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరే నాకు ఆన్సర్ ఇవ్వండి. వేరే వాళ్ళు మీకు బ్యాక్ లింక్ ఇచ్చేటప్పుడు అది డూ ఫాలోనే అవ్వాలి అని మీరు మీ సైడ్ నుంచి కంట్రోల్ చేయగలుగుతారా? no, కెన్ యూ madam. కంట్రోల్ ఇట్ గైస్? అది మన నో చేతుల్లో మేడం, ఉంటుందా అండి? చేయలేం. నో No. లేదు అన్నమాట. మేడం. వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు ఇస్తారు. కానీ అదే మీరు వేరే వాళ్ళకి బ్యాక్ లింక్ ఇవ్వాలనుకున్నారు అనుకోండి, ఇప్పుడు మీ కంట్రోల్లో ఉందా లేదా? డూ ఫాలో ఇస్తారా, నో ఫాలో ఇస్తారా ఎస్ మేడం, అనేది? Yes, madam. ఎస్, 100%. మనకు మీరేమన్నా ఇవ్వచ్చు కదా. మీ వెబ్సైట్, యు ఆర్ ద ఓనర్. మీరు ఏది ఇష్టం ఉంటే అది ఇవ్వచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం ఆఫ్ పేజ్ ఎస్ఈఓ టెక్నిక్స్ పర్ఫామ్ చేసాం కదా గైస్. అవి మనం డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ లో వెళ్ళి పర్ఫామ్ చేస్తున్నాం. సో మీరు నాకు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలుగుతారా మనం చేసినవన్నీ డూ ఫాలో లింక్స్ వస్తాయి మనకి అని? నో. No. నో మేడం. మెజారిటీ ఆఫ్ ద లింక్స్ అనేవి నో ఫాలోనే ఉంటాయి అన్నమాట. ఓకే, మెజారిటీ ఆఫ్ ద లింక్స్ నో ఫాలోనే ఉంటాయి. అందుకోసమే కొంచెం హై వాల్యూ టెక్నిక్స్ ని పర్ఫామ్ చేయాలి. లైక్ గెస్ట్ బ్లాగింగ్ ఇట్లాంటివి టెక్నిక్స్ ని పర్ఫామ్ చేసినప్పుడు అప్పుడు కూడా ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు గైస్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద వెబ్సైట్ అన్నమాట. దే హ్యావ్ టు డిసైడ్. కాకపోతే మనం కొంచెం కష్టపడి కొంచెం హై వాల్యూ టెక్నిక్స్ ని పర్ఫామ్ చేసేటప్పుడు మనకి స్లైడ్ గా డూ ఫాలో లింక్స్ వచ్చే పాసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో డూ ఫాలోకి నో ఫాలోకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అర్థమైందా అంటే మీ అందరికి? ఈస్ దిస్ పార్ట్ ఎస్ మేడం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ కదా. ఎస్, ఎస్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ వినండి. డూ ఫాలో లింక్ అంటే ఏమని చెప్పాను? మనం ఏ లింక్ ఇస్తే అదే ఏం లింక్ అవుతుంది? అదే డూ ఫాలో లింక్ డూ అయిపోతుంది ఫాలో అని లింక్ మేడం. చెప్పాను. సేమ్, ఇట్ ఈస్ ఓన్లీ డూ ఫాలో. బట్ అదే మీరు నో ఫాలో లింక్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే జస్ట్ మీరు ఇట్లా కీవర్డ్ ని సెలెక్ట్ చేసుకొని ఈవెన్ వైల్ యూజింగ్ ఎలిమెంటర్ ఆల్సో యూ కెన్ డూ. లింక్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కింద ఏం కనిపిస్తుంది చూడండి. No వాట్ follow. ఈస్ అపియరింగ్ టు యూ? Add no follow. యాడ్ నో ఫాలో. ఓకే, సో ఇప్పుడు ఇది ఏం లింక్ అయింది? డూ ఫాలో లింక్ అయిందా, నో ఫాలో లింక్ అయిందా? No ఇట్ హాస్ follow బికమ్ link. నో వాట్ అండి? ఫాలో లింక్. నో ఫాలో లింక్ అయింది. మీకు కావాలి అంటే నేను HTML వర్షన్ లో కూడా చూపిస్తాను. జస్ట్ గుర్తు పెట్టుకోండి మీరందరూ. ఓకే, 1 సెకండ్. ఇక్కడ చూడండి, నేను నో ఫాలో యాడ్ చేయలేదా? సో ఐ ఆల్సో షో ఇట్ టు యూ ఇన్ ద HTML వర్షన్ యాజ్ వెల్. అచ్చా, నేను లింకే ఇవ్వలేదు కదా గైస్, ఎట్లా కనిపిస్తుంది అది? సో ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనకి మనం నో ఫాలో లింక్ ఇచ్చుకుంటామా అండి ఎవరన్నా? విల్ ఎనీబడి డూ లైక్ No, దట్ madam. గైస్? నో మేము మేడం. అవసరం లేదు. ఓకే, సో నేను ఇక్కడ యాడ్ నో ఫాలో అని ఇస్తున్నా, ప్లై బటన్. ఇది వేరే వాళ్ళ వెబ్సైట్ లింక్ అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎడిట్ యాజ్ HTML. ఓకే, ఇక్కడ ఏం కనిపిస్తుంది? నేను బ్లాక్ కమెంటింగ్ లో ఇది చెప్పిన మీకు గుర్తుందా? ahref ఈక్వల్స్ టు ఎస్ వెబ్సైట్ మ్యామ్. URL. యా, కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రాగా ఏం యాడ్ అయిందండి? ఇది నో ఫాలో కాబట్టి ఎక్స్ట్రాగా రెల్ ఈక్వల్స్ టు నో No follow. ఫాలో అని కొటేషన్స్ లో యాడ్ అయిపోయింది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, ఇది డూ ఫాలో లింకా, నో ఫాలో లింకా? విచ్ టైప్ ఆఫ్ లింక్ ఇస్ No దిస్? follow ఇట్ link. ఈస్ అ లింక్. నో ఫాలో లింక్ అన్నమాట. ఓకే, అట్లా మీరు డూ ఫాలో ఆర్ నో ఫాలో. డూ ఫాలో అంటే చేసేది ఏం లేదు, మీరు ఇచ్చిందే డూ ఫాలో.
నో ఫాలో లింక్స్ కూడా ఇచ్చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా అండి? అర్థమైందా మీ అందరికి? ఈస్ దిస్ పార్ట్ క్లియర్ గైస్ ఎవ్రీ వన్? ఐ హోప్ ఇట్ Yes. ఈస్ క్లియర్ Yes, అనుకుంటాను madam. కదా మీ అందరికి. యా Yeah. యా సో ఇది యాక్చువల్లీ ఆఫ్ పేజ్ ఫస్ట్ క్లాస్ లో చెప్పాల్సిన కాన్సెప్ట్, బట్ అప్పుడే చెప్తే ముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడప్పుడే కొత్తగా బ్యాక్ లింక్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి మళ్ళీ డూ ఫాలో నో ఫాలో కన్ఫ్యూజ్ అయిపోతారని నేను అప్పుడు చెప్పలేదు. సో ఐ హోప్ నవ్ ఇట్ ఈస్ క్లియర్ కదా గైజ్ మీ అందరికి బ్రోకెన్ లింక్స్ అండ్ డూ ఫాలో నో ఫాలో ఆల్సో. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. నౌ లెట్ us టాక్ అబౌట్ కెనానికల్ ట్యాగ్ అన్నమాట. ఓకే, కెనానికల్ ట్యాగ్ అంటే సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ కెనానికల్ ట్యాగ్? నౌ ఇక్కడ ఒక సినారియో తీసుకుందాం మనం. ఓకేనా? సో నౌ లెట్స్ సే ఇది మన వెబ్సైట్ లో ఉన్న పేజ్ ఏ అనుకుందాం, ఇది పేజ్ బి, ఇది పేజ్ సి, పేజ్ డి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ పోస్ట్ అన్ని ఉంటాయి గైస్. నేను ఉట్టిగా పేజ్ చెప్తున్నా, బట్ ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో ఇప్పుడు నేను పేజ్ ఏలో మంచిగా యునీక్ కంటెంట్ యాడ్ చేసుకున్నానండి. ఐ హావ్ యాడెడ్ గుడ్ యునీక్ కంటెంట్ ఇన్ పేజ్ ఏ అన్నమాట. ఓకేనా? ఇట్లా మంచిగా యునీక్ కంటెంట్ ని యాడ్ చేసుకున్నా. పేజ్ బి లో కూడా మంచిగా యునీక్ కంటెంట్, ఒరిజినల్ కంటెంట్, చాలా మంచి కంటెంట్ యాడ్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు నేను మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీరే ఆన్సర్ చేయండి. నేను ఏం క్వశ్చన్ అడుగుతున్నానంటే గైస్, ఇప్పుడు ఈ పేజ్ ఏ ఉంది కదా, ఈ పేజ్ లో ఉన్న కంటెంట్ కి ఒరిజినల్ ఓనర్ ఎవరు అని అడుగుతున్నా. వాట్ ఈస్ యువర్ ఆన్సర్ అండి? ఈ పేజ్ ఏలో ఉన్న యునీక్ కంటెంట్ కి, ఒరిజినల్ కంటెంట్ కి ఓనర్ ఏ పేజ్ అవుతుందండి? పేజ్ బినో, పేజ్ సినో, ఏనే పేజ్ అవుతుంది డిఓ మరి. అవుతుందా? Yes, Phase A నే అంటే అవుతుంది కదా. పేజ్ ఏనే అవుతుంది కదా. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ ఇచ్చారు. పేజ్ ఏలో యునీక్ కంటెంట్ ఉంది కాబట్టి ఆ కంటెంట్ కి ఓనర్ ఎవరు అని అంటే ఆబ్వియస్లీ పేజ్ ఏనే అంటారు కదా. సేమ్ ఇప్పుడు నేను పేజ్ బి కి కూడా సేమ్ క్వశ్చన్ అడుగుతున్నా. దట్ ఈస్ ఆల్సో యునీక్ కంటెంట్, మంచి ఒరిజినల్ కంటెంట్ ఉంది, దీనికి దానికి సంబంధం లేదు, యునీక్ కంటెంట్ ఇస్ దేర్. సో ఇప్పుడు నేను పేజ్ బి కి ఒరిజినల్ ఓనర్ ఎవరు అని అంటే మీరు ఏమని ఆన్సర్ ఇస్తారు? page పేజ్ B. బి ఇస్ ద ఓనర్ ఆఫ్ దట్ కంటెంట్ అన్నమాట. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఫైన్. అంటిల్ దిస్ పార్ట్ ఇట్ ఈస్ ఓకే అన్నమాట, రైట్? ఆ తర్వాత ఇప్పుడు నేను మీకు కొన్ని సినారియోస్ ఇస్తాను, బాగా వినండి. లెట్స్ సే డ్యూ టు సమ్ రీజన్ నేను ఈ పేజ్ ఏలో ఉన్న కంటెంట్ ని పేజ్ సిలో రిపీట్ చేసిన అనుకుందాం. ఓకే, ఓకే, సేమ్ కంటెంట్, సిమిలర్ కంటెంట్ నేను ఈ పేజ్ సిలో కూడా రిపీట్ చేసిన అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది డూప్లికేట్ కంటెంట్ అవుతుందా అవదా Yes, అండి? madam. విల్ దిస్ బికమ్ Yes. డూప్లికేట్ కంటెంట్? Yes. అవుతుంది కదా. మనం వేరే వాళ్ళ వెబ్సైట్ లో నుంచే కంటెంట్ కాపీ కొట్టొద్దు అన్నప్పుడు మన వెబ్సైట్ లో మనం ఎందుకు కంటెంట్ కాపీ కొట్టాలి? కంటెంట్ కాపీ కొట్టొద్దు కదా. బట్ ఫర్ సమ్ రీజన్ నేను ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు, ఇక్కడ వచ్చేసి బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు, ఇట్లా సిమిలర్ టాపిక్ సేమ్ కంటెంట్ యాడ్ చేసేసిన అనుకుందాం. అప్పుడు గూగుల్ నా వెబ్సైట్ కి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుందా అవ్వదా? అరే ఆల్రెడీ ఈ కంటెంట్ ఇక్కడ ఉంది కదా, మళ్ళా సేమ్ కంటెంట్ క్రాల్ చేయమంటున్నారు ఏంటి వీళ్ళు నన్ను అన్నట్టు గూగుల్ ఏం చేస్తుంది అంటే డూప్లికేట్ కంటెంట్ ఇష్యూస్ ని రేస్ చేస్తుంది అన్నమాట. అంటే గూగుల్ కి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక్కడ. నేను ఇప్పుడు దీన్ని క్రాల్ చేయాలా చేయొద్దా, ఇండెక్స్ చేయాలా చేయొద్దా? ఇప్పుడు ఈ 2 పేజెస్ లో సేమ్ కంటెంట్ ఉన్నప్పుడు నేను ఏ పేజ్ ని ఎస్టీఆర్పి మీద డిస్ప్లే చేయాలి అన్నట్టు గూగుల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇక మనతోటి మనం ఫైటింగ్ చేసుకున్నట్టే కదా గైస్. ఇక్కడ ఈ పేజ్ ర్యాంక్ అవ్వాలా, ఈ పేజ్ ర్యాంక్ అవ్వాలా కీవర్డ్ కి అనేది, అవునా కాదా Yes. అండి? Yes, ఎస్. madam. సో ఇక్కడ డూప్లికేట్ కాంటెంట్ ఇష్యూస్ అనేది రేజ్ అయిపోతాయి. సో అట్లాంటి డూప్లికేట్ కంటెంట్ ఇష్యూస్ రేజ్ అవ్వకుండా మనం ఏం చేస్తాము అంటే కెనానికల్ ట్యాగ్ అనేది ఇస్తాం అన్నమాట. సో ఇప్పుడు నేను గూగుల్ కి ఏమని చెప్తా? గూగుల్ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ పేజ్ లో ఉన్న ఏదైతే కంటెంట్ ఉందో ఈ డూప్లికేట్ కంటెంట్ కి ఒరిజినల్ ఓనర్ ఎవరు అని చెప్పాలి గైస్. నేను ఇక్కడ ఏ పేజ్? పేజ్ ఏ ఏ పేజ్? ఈజ్ ద ఒరిజినల్ ఓనర్ అని చెప్తున్నా అన్నమాట. అంటే మీరు ఈ 2 పేజెస్ లో మీ ప్రిఫర్డ్ పేజ్, మీ ఫేవరెట్ పేజ్, ఓకే, మీరు ఏ పేజ్ అయితే ప్రిఫర్ చేస్తున్నారో ఎస్సీఆర్పి మీద ర్యాంక్ అవ్వడానికి, ఏ పేజ్ అయితే మీరు ద బెస్ట్ పేజ్ ఆర్ ఏ పేజ్ కి అయితే మీరు ఒరిజినల్ పేజ్ లాగా కన్సిడర్ చేయాలనుకుంటున్నారో ఆ పేజ్ ని ఈ పేజ్ లోకి వెళ్ళి
యాడ్ చేసేసేయాలన్నమాట కెనానికల్ ట్యాగ్ లాగా. ఇప్పుడు నేను పేజ్ సి లోకి వెళ్ళి కెనానికల్ ట్యాగ్ కింద పేజ్ ఏ యుఆర్ఎల్ పెట్టినా అనుకోండి, అప్పుడు గూగుల్ కి ఒక క్లారిటీ వస్తుందా రాదా అండి? ఎస్ అచ్చా, ఈ పేజ్ లో ఉన్న కంటెంట్ కి ఒరిజినల్ ఈ పేజ్ ఏ అన్నమాట. సో నేను ఈ 2 పేజెస్ లో ఏ పేజ్ ని ప్రిఫర్ చేయాలని ఫిక్స్ అవుతుంది పేజ్ గూగుల్? ఏ పేజ్ ఏ ని ప్రిఫర్ చేయాలి, ఈ పేజ్ ని నేను ర్యాంక్ చేయించాలి అని గూగుల్ అనుకుంటది అనమాట. ఓకే, సో అప్పుడు గూగుల్ కి అనేది ఒక క్లారిటీ వస్తుంది. గూగుల్ విల్ గెట్ క్లారిటీ అండ్ ఆ పేజ్ కి ర్యాంక్ అయ్యేటట్టు చూస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇస్ కెనానికల్ ట్యాగ్ అన్నమాట, రైట్? సో ఇప్పుడు కెనానికల్ ట్యాగ్ ఎట్లా ఇవ్వాలో చూపిస్తాను చూడండి. గైస్ ఉన్నారు కదా సెషన్ లో? ఆర్ యు ఆల్ దేర్ ఇన్ ద Yeah, సెషన్? ma'am. ఎస్ మ్యామ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో లైట్ గా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ కాంటెంట్ పేజ్ అనేది ఒక డూప్లికేట్ పేజ్ అనుకుందాం. దీనికి ఒరిజినల్ వర్షన్ మెను పేజ్ లో ఉంది అనుకుందాం. ఓకేనా? అంటే ఈ 2 పేజెస్ లో నేను ఏ పేజ్ ని ప్రిఫర్ చేస్తున్నా? నా ప్రిఫర్డ్ పేజ్ ఏంటిదండి? ఈ రెండిట్లో మెను మెను పేజ్ ఇస్ ద ప్రిఫర్డ్ పేజ్ కదా. సో ఇప్పుడు నేను ఏ పేజ్ లోకి వెళ్ళి కెనానికల్ ట్యాగ్ యాడ్ చేయాలి? డూప్లికేట్ కాంటెంట్ ఉన్న పేజ్ కాంటాక్ట్ లోనా పేజ్ లేదంటే కాంటాక్ట్ ఒరిజినల్ పేజ్ లోనా? డూప్లికేట్ దాంట్లో వెళ్ళాలి కదండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు మెను పేజ్ లింక్ ని తీసుకొని ఏ పేజ్ లోకి వెళ్ళమంటారు గైస్? ఇప్పుడు నన్ను ఐ హావ్ టు గో ఇన్ టు కాంటాక్ట్ పేజ్. కాంటాక్ట్ పేజ్. ఓకే, రైట్. సో కాంటాక్ట్ పేజ్ లోకి వెళ్తున్నా. సో కాంటాక్ట్ పేజ్ లోకి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ కింద ఇఫ్ యూ గో ఇన్ టు ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ సెట్టింగ్స్ అడ్వాన్స్ పైన క్లిక్ చేస్తే కెనానికల్ యూఆర్ఎల్ అని కనిపిస్తుంది. సింప్లీ మీ ప్రిఫర్డ్ పేజ్ లింక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ యాడ్ చేయండి అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్ బటన్. అయిపోయింది. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు గివ్ కెనానికల్ ట్యాగ్ అన్నమాట. ఓకే, అర్థమైందా గైస్ మీ అందరికి? డిడ్ యూ ఆల్ అండర్స్టాండ్? ఆల్ ఆఫ్ యూ? ఇస్ దిస్ Yes, పార్ట్ ma'am. క్లియర్? సరే, ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నేనే ఒక క్వశ్చన్ అడుగుతాను మీ అందరికి, చెప్పండి. లెట్స్ సే ఈ పేజ్ ఏ, పేజ్ బి, పేజ్ సి, సారీ పేజ్ సి వదిలేసేయండి, అండ్ అలానే పేజ్ డి, ఈ 3 పేజెస్ లో యునీక్ కంటెంట్ ఉంది అని మనం అనుకున్నాం కదా గైస్. ఓకే, దీన్ని మనం ఎక్కడ రిపీట్ చేయట్లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ యునీక్ కాంటెంట్ కదా, ఒరిజినల్ కాంటెంట్, యునీక్ కాంటెంట్ ఉంది. మరి ఈ పేజెస్ కి కూడా మనం కెనానికల్ ట్యాగ్ ఇవ్వాలి కదండి. గూగుల్ గూగుల్ ఈజ్ లైక్ అ స్మాల్ కిడ్ అన్నమాట. ఓకే, నేను ఓన్లీ కంటెంట్, డూప్లికేట్ కంటెంట్ యాడ్ చేసినప్పుడే కెనానికల్ ట్యాగ్ ఇస్తా అంటే నడవదు. ఒకవేళ మీరు యునీక్ కంటెంట్ యాడ్ చేసుకున్నా సరే, ఆ పేజ్ కి ఒరిజినల్ ఓనర్ ఎవరు, ఆ పేజ్ లో ఉన్న కంటెంట్ కి మోస్ట్ ప్రిఫర్డ్ పేజ్ ఏంటిది అనేది మీరు గూగుల్ కి చెప్పాలన్నమాట, చిన్నపిల్లలకి చెప్పినట్టు. సో ఇప్పుడు నేను గూగుల్ కి ఏమని యాడ్ చేయాలి? ఈ పేజ్ ఏ లోకి వెళ్ళి ఈ కంటెంట్ కి ఒరిజినల్ ఓనర్ ఎవరు అంటే ఏ పేజ్ యూఆర్ఎల్ యాడ్ చేయాలంటే నేను కెనానికల్ ట్యాగ్ లో ఏ సేమ్ పేజ్? అదే పేజ్ యూఆర్ఎల్. ఇప్పుడు పేజ్ బి లోకి వెళ్ళి కెనానికల్ ట్యాగ్ కింద ఏ పేజ్ యూఆర్ఎల్ యాడ్ చేయాలి? నేను సేమ్ పేజ్ బి యూఆర్ఎల్ కదా. ఇప్పుడు నేను పేజ్ డి లోకి వెళ్ళి కెనానికల్ ట్యాగ్ కింద ఏ పేజ్ యూఆర్ఎల్ యాడ్ చేయాలి? సేమ్ డి పేజ్ డి డి పేజ్. యూఆర్ఎల్ ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఏ పేజ్ కి ఆ పేజ్ యూఆర్ఎల్ యునీక్ కాంటెంట్ ఉన్నప్పుడు యూ షుడ్ డూ ఇట్ లైక్ దట్. కాకపోతే ఇక్కడ మనము ఏ ప్లగిన్ వాడుతున్నాము ఎస్ఈఓ పర్ఫార్మ్ చేయడానికి? వీఆర్ ఆల్ ఇన్ యూజింగ్ వన్ ఎస్ఈఓ ఆల్ ఇన్ వన్ All in ఎస్ఈఓ one SEO. సెట్టింగ్స్ కదా. సో ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ వాడేటప్పుడు లేదంటే ర్యాంక్ మ్యాథ్ విచ్ ఎవర్ ప్లగిన్ యూజర్స్, ఇది ఆటోమేటిక్ గా మన పని అనేవి వాళ్ళే చేసేస్తారు అన్నమాట. మనం సపరేట్ గా ప్రతి పేజ్ లోకి వెళ్ళి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ కంటెంట్ ని గనక మీరు రిపీట్ చేస్తున్నారు అంటే ఇక మీరే ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళే మన గాడ్ గైస్, దేవుడా ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ. మనం కంటెంట్ ని రిపీట్ చేస్తే కూడా వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు కెనానికల్ ట్యాగ్ యాడ్ చేయడానికి. ఇదైతే మీరే చేసుకోవాలి. కానీ ప్రతి పేజ్ కి, ప్రతి పోస్ట్ కి బై డిఫాల్ట్ గా అదే పేజ్ యూఆర్ఎల్ ని కెనానికల్ ట్యాగ్ లాగా వీళ్ళే యాడ్ చేసేస్తారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను హోమ్ పేజ్ లోకి వెళ్ళిన, ఇది ఏం ఎక్స్టెన్షన్ అంటే పైన కనిపించేది ఎస్సీఓ క్విక్ కదా. డయాగ్నోసిస్ లోకి వెళ్ళండి. బై డిఫాల్ట్ హోమ్ పేజ్ కెనానికల్ ట్యాగ్ లాగా యాడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారా మీరు అందరూ? ఆర్ యు ఆల్ ఏబుల్ టు సీ దిస్? నేను చెప్పానా గైస్, నేను మాన్యువల్ గా వెళ్ళి యాడ్ చేసిన హోమ్ పేజ్ లోకి వెళ్ళి హోమ్ పేజ్ యూఆర్ఎల్ ని కెనానికల్ లాగా? డిడ్ ఐ డూ దాట్? నో. నేనేం చేయలేదు, కానీ వాళ్ళే యాడ్ చేశారు కదా. నా ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను ఇప్పుడు మెనూ పేజ్ లోకి వచ్చినా అనుకుందాం. మళ్ళీ ఎస్ఈఓ క్వేక్ ఓపెన్ చేస్తున్నా.
ఇక్కడ ఏం కనిపిస్తుంది? కెనానికల్ కింద విచ్ పేజ్ యూఆర్ఎల్ ఇస్ అపియరింగ్ టు యూ అండి? ఏం కనిపిస్తుంది? మెను మెనూ మెను పేజ్ పేజ్ యూఆర్ఎల్ ఇస్ అపియరింగ్ అన్నమాట. సో బై డిఫాల్ట్ గా వాళ్ళు ఇచ్చేసుకుంటారు. అదే నేను ఇప్పుడు కాంటాక్ట్ పేజ్ ఓపెన్ చేసిన అనుకోండి, నేను సేవ్ చేసినాను లేదో గుర్తులేదు కానీ, అదే నేను కాంటాక్ట్ పేజ్ ఓపెన్ చేశాను అనుకోండి, అప్పుడు బై డిఫాల్ట్ ఉన్న కాంటాక్టే కనిపిస్తుందా, లేదంటే ఇప్పుడు మనం ఇచ్చిన మెను అనేది కనిపిస్తుందా? వాట్ మెను విల్ అపియర్ టు అస్? మెను మెను అని పేజ్ కనిపిస్తుంది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. అండర్స్టూడ్ దిస్ పార్ట్ ఎవ్రీబడి? కెనానికల్ ట్యాగ్ అంటే ఏంటిది, ఎందుకు ఇస్తాము అనేది జస్ట్ గూగుల్ కి మీ మోస్ట్ ప్రిఫర్డ్ పేజ్ వెన్ యు ఆర్ యాడింగ్ సిమిలర్ కంటెంట్ అండ్ డిఫరెంట్ మల్టిపుల్ యూఆర్ఎల్స్ లో సేమ్ కంటెంట్ ఉన్నప్పుడు గూగుల్ కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం కెనానికల్ ట్యాగ్ అనేది ఇస్తామన్నమాట. ఓకే, అండ్ ఒకవేళ అన్నిట్లో యునిక్ కంటెంట్ ఉన్నప్పుడు సేమ్ ఆ పేజ్ కి అదే పేజ్ యూఆర్ఎల్ కెనానికల్ లాగా యాడ్ చేసుకోవాలి. బట్ ద గుడ్ థింగ్ ఇస్ మనం ప్లగ్ఇన్ వాడడం వల్ల వాళ్ళే ఆ పని చేసిస్తారు అన్నమాట. సో బ్రోకెన్ లింక్స్, డూ ఫాలో, నో ఫాలో అండ్ అలానే కెనానికల్ ట్యాగ్, ఆర్ దిస్ క్లియర్ ఎవ్రీవన్, Yes, ఎవ్రీబడి? madam. ఐ హోప్ ఎస్ దీస్ త్రీ మ్యామ్. కాన్సెప్ట్స్ ఆర్ క్లియర్ కదా. ఓకే, ఫైన్. నెక్స్ట్ వచ్చేసి మనం ఫైనల్ గా దేని గురించి మాట్లాడదామంటే గూగుల్ డిజవావ్ టూల్ గురించి మాట్లాడతాం. ఓకే, సో మనం ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో బ్యాక్ లింక్స్ ఎట్లా తెచ్చుకోవాలి అనేది నేర్చుకున్నాం. చాలా టైం స్పెండ్ చేసాం మనం హౌ టు గెట్ బ్యాక్ లింక్స్ డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా అనేది. సో బ్యాక్ లింక్స్ ఎట్లా తెచ్చుకోవాలి అనేది నేర్చుకున్నారు మీరు. కానీ అసలు ఆ బ్యాక్ లింక్స్ నాకు వస్తున్నాయా రావట్లేవా? ఒకవేళ నాకు బ్యాక్ లింక్ వస్తే ఎవరిస్తున్నారు నాకు ఆ బ్యాక్ లింక్? ఏ వెబ్సైట్ నుంచి నాకు బ్యాక్ లింక్ వస్తుంది అనేది మనం ఇప్పటి వరకు ఒక్కసారన్నా చెక్ చేసినామా అండి? డిడ్ వి చెక్ అట్లీస్ట్ వన్స్ No, గైస్? madam. చెప్పండి. No, నో no, కదా, madam. వి హావ్ నెవర్ చెక్డ్ ఇట్. మరి ఉట్టిగా బ్లైండ్ గా బ్యాక్ లింక్స్ ని తెచ్చుకుంటా పోతే అయిపోదు కదా. వీ షుడ్ ఆల్సో చెక్ వెదర్ వీఆర్ గెటింగ్ బ్యాక్ లింక్ ఆర్ నాట్. ఓకే, అసలు ఏ వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్ వస్తుంది, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు చూడండి ఆల్ ఆఫ్ యూ, మనము బ్యాక్ లింక్స్ ఎట్లా చెక్ చేయాలో నేను మీ అందరికి చూపిస్తాను. యాక్చువల్లీ సెమ్రష్ లో బాగా చేసుకోవచ్చు, అక్కడ ఆడిట్ కూడా ఉంటుంది. బట్ ఫస్ట్ లెట్ మీ యూస్ AHREF గైస్. ఓకే, బ్యాక్ లింక్ చెక్కర్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. AHREF లో మీకు చాలా ఈజీగా క్లారిటీగా అర్థమవుతుంది, అందుకని ఫస్ట్ ఇది వాడతాను, తర్వాత మనం అందులోకి వెళ్దాం. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత జస్ట్ లుక్ ఎట్ దిస్. మీరు ఏ వెబ్సైట్ కి అయితే బ్యాక్ లింక్స్ చెక్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చేసేయండి. మన వెబ్సైట్స్ ఇస్తే మన వెబ్సైట్ కి అప్పటికప్పుడే రాదు, ఎందుకంటే మీవి కొత్తవి కాబట్టి. సో ఇక్కడ నేను వెబ్సైట్ యూఆర్ఎల్ ఎంటర్ చేసేసి చెక్ బ్యాక్ లింక్స్ మీద క్లిక్ చేస్తున్నా. లైక్ మీరు ఆల్ సబ్ డొమైన్స్ కి వచ్చే బ్యాక్ లింక్స్ చెక్ చేయాలనుకుంటున్నారా, ఓన్లీ మెయిన్ డొమైనా, లేదంటే ఎగ్జాక్ట్లీ ఆ యూఆర్ఎల్ కి వచ్చే బ్యాక్ లింక్ ఏనా? అలా కూడా ఇవ్వచ్చు, బట్ డొమైన్ ఇస్ ప్రీమియం, అందుకోసమే ఏదో ఒకటి చూస్ చేసుకున్నాం. ఫైన్. సో ఇప్పుడు వీళ్ళ డొమైన్ రేటింగ్ ఎంత అండి? హౌ మచ్ ఇస్ ద డొమైన్ రేటింగ్? వాట్ ఇస్ ద 89. డొమైన్ రేటింగ్? బేస్డ్ ఆన్ 89. బ్యాక్ లింక్స్ అండ్ ఎవ్రీథింగ్ 89 ఉంది. అండ్ ఎన్ని బ్యాక్ లింక్స్ వచ్చినాయి అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఎన్ని డూ ఫాలో వచ్చినాయి అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఎవ్రీ వన్. ఫస్ట్ రిఫరింగ్ వెబ్సైట్ అంటే ఏ వెబ్సైట్ నుంచి అయితే నాకు బ్యాక్ లింక్ వస్తుందో దాన్ని రిఫరింగ్ వెబ్సైట్ అంటారు. అండ్ ఏ పేజ్ నుంచి అయితే వాళ్ళు నాకు బ్యాక్ లింక్ ఇస్తున్నారో ఆ పేజ్ ని ఏమని పిలుస్తారంట? సింపుల్ గా Referring దాన్ని page. రిఫరింగ్ పేజ్ అంటారు. రిఫరింగ్ పేజ్ వెరీ సింపుల్ లాజిక్, రైట్? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ వెబ్సైట్స్ యొక్క డొమైన్ రేటింగ్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏ వెబ్సైట్ ఎన్డీటీవీకి బ్యాక్ లింక్ ఇచ్చిందంట? ఫస్ట్ వన్ చూడండి, హూ హాస్ గివెన్ బ్యాక్ లింక్ టు Wikipedia, madam. ఎన్డీటీవీ? వికీపీడియా ఇచ్చింది. Wikipedia. వెరీ గుడ్ అండి. తర్వాత వచ్చేసి యాంకర్ టెక్స్ట్ అండ్ టార్గెట్ యూఆర్ఎల్. సో ఏ టెక్స్ట్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ లింక్ అనేది ఫామ్ అవుతుందంట? దేనిపైన క్లిక్ చేసినప్పుడు గైస్? మాస్ సూడ్ బై ఎక్స్ Yes. గర్ల్ ఫ్రెండ్ సంథింగ్, ఇక్కడ ఈ కంటెంట్ ఉంది కదా, Yes. దిస్ ఇస్ ద Yeah. యాంకర్ టెక్స్ట్ అన్నమాట. అంటే దీనిపైన క్లిక్ చేసినప్పుడు టార్గెట్ యూఆర్ఎల్ ఏంటిది? ఎన్డీటీవీ యొక్క హోమ్ పేజ్ కి బ్యాక్ లింక్ ఇచ్చిందా వికీపీడియా, లేదంటే ఈ ఎలాన్ మాస్క్ అనే పేజ్ కి బ్యాక్ లింక్ ఇచ్చిందా వికీపీడియా? ఎన్డీటీవీలో ఉన్న ఏ పేజ్ కి బ్యాక్ Elon లింక్ Musk అనే ఇచ్చిందండి page, madam. వికీపీడియా? Elon ఎలాన్ Musk. మాస్క్ సంథింగ్ ఈ పేజ్ కి బ్యాక్ లింక్ ఇచ్చింది.
మనం బ్యాక్ లింక్ తెచ్చుకుంటే ఓన్లీ హోమ్ పేజ్ కి తెచ్చుకోవాలి, లేదంటే వేరే వాళ్ళకి బ్యాక్ లింక్ ఇస్తుంటే వాళ్ళ హోమ్ పేజ్ కి ఇవ్వాలని ఏమైనా రూల్ ఉందా? లేదంటే లేదు. రెలవెంట్ పేజెస్ కి, పోస్ట్ కి దేనికన్నా ఇవ్వచ్చా బ్యాక్ లింక్? దేనికైనా దేనికన్నా ఇవ్వచ్చు కదా. సో ఇప్పుడు చూడండి, ఏ వెబ్సైట్ లో వెళ్ళి నేను చెక్ చేసుకోవాలి నిజంగా బ్యాక్ లింక్ ఇచ్చారా ఇవ్వలేదా అనేది? వేర్ షుడ్ ఐ గో? వికీపీడియాలో వెళ్ళాలా ఇప్పుడు నేను, లేదంటే ఎన్డీటీవీలోకి వెళ్ళాలా? ఈ యాంకర్ టెక్స్ట్ ఏ వెబ్సైట్ లోపల ఉంటుంది? గెస్ట్ చేయండి. ఇన్ విచ్ వెబ్సైట్ వికీపీడియా. దిస్? అది వికీపీడియా. వికీపీడియాలో ఉంటుంది. వెరీ గుడ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే దీన్ని కాపీ చేసుకుంటా. ఓకే, లెట్ మీ జస్ట్ కాపీ దిస్, రైట్? అండ్ దెన్ వికీపీడియాలో ఉన్న ఈ పేజ్ లోకి వెళ్ళిపోతాం. ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్. ఇప్పుడు నేను మొత్తం ఇట్లా 100 లింక్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ లింక్ ఎక్కడ కనిపిస్తుంది మనకి? సింప్లీ కంట్రోల్ F పైన కంట్రోల్ క్లిక్ ఎఫ్. చేసి దెన్ పేస్ట్ ద యాంకర్ టెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ హైలైట్ అయిపోతుంది కదా. సో టార్గెట్ యూఆర్ఎల్ ఏంటిది? ఇక్కడే కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఈ యాంకర్ టెక్స్ట్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ కి వెళ్ళాలి వీళ్ళ ప్రకారం. సో ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ నేను అదే పేజ్ కి వెళ్ళానా వెళ్ళలేదా అండి? పేజ్ పోస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ గెటింగ్ రిడైరెక్టెడ్ ఓవర్ దేర్ అండి? ఎవ్రీ ఎస్. వన్ రిడైరెక్ట్ అయ్యాను కదా. ఎస్ సో ఇప్పుడు ఎన్డీటీవీకి వికీపీడియా నుంచి బ్యాక్ లింక్ వచ్చిందా రాలేదా? ఏమంటారు ఎస్ గైస్? డిడ్ దే గెట్ బ్యాక్ లింక్? ఆబ్వియస్లీ ఎస్ కదా. సో ఇట్లా ప్రతిదీ చెక్ చేసుకుంటా ఉండొద్దు, అవసరం లేదు. జస్ట్ మీకు ఫస్ట్ టైం కాబట్టి చూపించాను నేను మీ అందరికి. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ చెక్ అన్నమాట వెదర్ యు ఆర్ గెటింగ్ బ్యాక్ లింక్స్ ఆర్ నాట్ అనేది. Ahref ఇది ఫ్రీ వర్జన్ కాబట్టి మనకి ఇంతే కనిపిస్తుంది. అందుకోసం మనం ఏం చేద్దామంటే సెమ్రష్ లోకి వెళ్ళిపోతాం. సెమ్రష్ తెలుసు కదా గైస్ మీ అందరికి. ఐ థింక్ యూ గైస్ నో సెమ్రష్. ఎస్ మ్యామ్. సో సింప్లీ లెట్ us go into సెమ్రష్. ఓ సారీ, ఎవరైనా ప్రోసియో టూల్స్ యాక్సెస్ ఇస్తారా నాకు? ఎందుకంటే మార్నింగ్ బ్యాచ్ వాళ్ళది నేను వాడేసాను, అదొక్కటే యాక్సెస్ ఉంది నా దగ్గర. కొన్నిసార్లు ఓపెన్ అవ్వదు గైస్. ఎనీబడి గివ్ మీ ద యాక్సెస్ కొంచెం ఫాస్ట్ గా. ఎస్ మ్యామ్. ఒక నిమిషం. ఇవ్వండి 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 గాయస్. రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది తెలుసా? ఎన్ని గంటలకు మేడం టైమింగ్స్? చాలే. ఏంటి గైస్ టైమింగ్స్ మేడం. టైమింగ్స్? 11:15 and 8:15. 11:15 AM in the morning, 8:15 PM in the evening. మ్యామ్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను. తీసుకున్నాను గైస్. ఇక్కడ పవన్ కూడా పెట్టినట్టున్నారు. యా యా. ఎస్, ఓకే గైస్ ఒకసారి మ్యూట్ చేసుకోండి ఎవరిదో ప్రశాంతి డిస్టర్బెన్స్. రైట్, ఓకే ఓకే. సో లెట్ మీ గో ఇన్ టు సెమ్రష్. సెమ్రష్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్లీ ఇక్కడ బ్యాక్ లింక్స్ లోకి వెళ్ళిపోవచ్చు అండి. మీరు ఇక్కడ ఉంది, ఇక్కడ లింక్ బిల్డింగ్ అంటే ఆఫ్ పేజెస్ మనం చేసేది లింక్ బిల్డింగ్. బ్యాక్ లింక్స్ లోకి వెళ్ళి మీరు ఏ వెబ్సైట్ కి వచ్చిన బ్యాక్ లింక్స్ అయినా చెక్ చేసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నో నేను ఇక్కడ డొమైన్ ఓవర్ వ్యూలో ఏం చేస్తున్నా అంటే ndtv.com కి చెక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ ఈ సారీ ఈ బ్యాచ్ వాళ్ళు డోంట్ ఓపెన్ ద టూల్ గైస్, లేదంటే ఇక్కడ ఓపెన్ అవ్వదు. కొద్దిసేపు ఆగండి. సో ఇక్కడ మీరు కంట్రీ కూడా చూస్ చేసుకోవచ్చు. దెన్ క్లిక్ ఆన్ సర్చ్. ఇదంతా మీకు గుర్తుందా? వెబ్ పొజిషన్ అనాలిసిస్, కాంపిటీటర్ అనాలిసిస్ అప్పుడు మనం ఇదంతా చూసుకున్నాం. ఎస్ మ్యామ్. ఇవైతే మీకు తెలుసు కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి వీళ్ళకి ఎన్ని డిఫరెంట్ డొమైన్స్ నుంచి బ్యాక్ లింక్స్ వస్తుంది, టోటల్ ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి, అవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో సింప్లీ నేను ఇక్కడ బ్యాక్ లింక్స్ మీద క్లిక్ చేస్తున్నా, ఎందుకంటే నాకు ఇప్పుడు కావాల్సింది బ్యాక్ లింక్సే కాబట్టి ఐమ్ క్లికింగ్ ఆన్ బ్యాక్ లింక్స్. రైట్, బ్యాక్ లింక్స్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మనం ఎక్కడ వచ్చేస్తున్నాం చూస్తున్నారా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్ యూ ఆల్ ఏబుల్ టు సీ యా, దిస్ బ్యాక్ అండి? లింక్స్. లింక్ బిల్డింగ్ కింద ఉన్న బ్యాక్ లింక్స్ లోకి వచ్చేసాం. సో ఇక్కడ మీరు ఇక్కడ బ్యాక్ లింక్స్ పైన క్లిక్ చేస్తే అన్ని ఏ వెబ్సైట్స్ నుంచి బ్యాక్ లింక్స్ వస్తున్నాయి, మీకు ఏ యాంకర్ టెక్స్ట్ కి వాళ్ళు బ్యాక్ లింక్ ఇస్తున్నారు, ఏ యూఆర్ఎల్ ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సేమ్ Ahref లాగానే కనిపిస్తుంది అనుకుంటాను ఇక్కడ కూడా. ఎస్ ఆర్ నో ఎవ్రీబడి? ఇట్ ఇస్ సిమిలర్ కదా. ఎస్ మేడం. ఎస్, కొంచెం ఇది కొంచెం ఏమంటారు క్లమ్జీగా ఉంటది. అందుకోసం నేను మీకు ఫస్ట్ Ahref లో చూపించాను. ఫస్ట్ ఇది చూపిస్తే అంత క్లారిటీ రాకపోవచ్చు. దట్ ఈస్ వై ఐ హావ్ షోన్ యూ ఇన్ Ahref. బట్ ఇప్పుడు మీకు ఇది అర్థమవుతుంది అనుకుంటాను కదా గైస్ ఎవ్రీ వన్. ఎస్, ఏ ఎస్ వెబ్సైట్ మ్యామ్. నుంచి బ్యాక్ లింక్ వచ్చిందంట? ఇప్పుడు ndtv.com కి ఈ వెబ్సైట్ పేరేంటి? whatfinger.com వాట్ సంథింగ్, ఫింగర్. రైట్?
ఆ వాళ్ళు ఏ యాంకర్ టెక్స్ట్ కి బ్యాక్ లింక్ ఇచ్చినారంట, సమ్ Military మిలిటరీ యాక్టివిటీస్ activities. సంథింగ్ కదా. ఏ పేజ్ కి బ్యాక్ లింక్ ఇచ్చారంట, వరల్డ్ న్యూస్ యుఎస్ వాన్స్ ఆఫ్ మిలిటరీ యాక్టివిటీస్, ఈ పేజ్ కి టార్గెట్ చేసి బ్యాక్ లింక్ ఇచ్చినారంట. అంతే కదా. ఇవి కొన్ని నో ఫాలో లింక్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఏ వెబ్సైట్స్ నుంచి బ్యాక్ లింక్ వస్తుంది, ఆమ్, ఏ పేజ్ కి బ్యాక్ లింక్ ఇస్తున్నారు, ఏ యాంకర్ టెక్స్ట్ కి వాళ్ళు బ్యాక్ లింక్ ఇస్తున్నారు, ఇదంతా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓవర్ వ్యూలో ఏముండదు, ఏ ఓవర్ వ్యూ అయినా సరే ఓన్లీ పైన పైన ఇన్ఫర్మేషన్ ఉంటది. సో రిఫరింగ్ డొమైన్స్ అనేవి ఎన్డీటీవీకి తగ్గినాయి అంటున్నా లాస్ట్ ఫ్యూ మంత్స్ లో, లేదంటే పెరిగినాయి అంటున్నా, తగ్గినాయి ఏం మేడం, చెప్తున్నారు? తగ్గినాయి. తగ్గినాయి కదా. బ్యాక్ లింక్స్ కూడా తగ్గినాయి అంట. ఓకే, అండ్ ఆల్సో ఇప్పుడు మనకు ఒకరు బ్యాక్ లింక్ ఇచ్చినారు అనుకోండి, ఇక 100 years వరకు ఆ బ్యాక్ లింక్ అట్లనే ఉంటది పర్మనెంట్ గా అన్నట్టు ఏమైనా రూల్ ఉందా అంటే, ఈస్ దేర్ ఎనీ సచ్ గ్యారంటీ? నో నో. మేడం. మీరే వాళ్ళు ఏ పేజ్ కి అయితే లింక్ ఇచ్చారో మీరు ఆ పేజ్ తెలియకుండా డిలీట్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే మనకు తెలియదు కదా. ఇవన్నీ ఎవరు చెక్ చేసుకుంటూ కూర్చుంటారు ఆల్ ది టైం? నేను ఆ పేజే తీసేసేయచ్చు, లేదంటే వాళ్ళ లింక్ తీసేసేయచ్చు, ఏమన్నా అవ్వచ్చు. సో ఎన్ని బ్యాక్ లింక్స్ లాస్ట్ అయినాయి, ఎన్ని బ్యాక్ లింక్స్ మనకు కొత్తగా వచ్చినాయి, ఇవన్నీ మనం డేటా చెక్ చేసుకోవచ్చు అన్నమాట మంత్ వైజ్. ఎన్ని న్యూ రిఫరింగ్ డొమైన్స్ నుంచి మనకు బ్యాక్ లింక్స్ వచ్చినాయి, ఎన్ని రిఫరింగ్ డొమైన్స్ నుంచి వచ్చిన బ్యాక్ లింక్స్ లాస్ట్ అయిపోయినాయి. అండ్ ఆల్సో ఎక్కువ మనకి అంటే ఎన్డీటీవీకి ఎలాంటి వెబ్సైట్స్ నుంచి బ్యాక్ లింక్ వస్తుందంట, విచ్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ నుంచి? మాస్ మీడియా మాస్ మీడియా వెబ్సైట్స్ నుంచి మనకు బ్యాక్ లింక్ వస్తుందంట. దెన్ ఎడ్యుకేషన్, యా, ఇట్లాంటి వెబ్సైట్. టాప్ యాంకర్ టెక్స్ట్ చూడొచ్చు. ఎంత అథారిటీ ఉన్న వెబ్సైట్స్ నుంచి మనకి ఎన్డీటీవీకి బ్యాక్ లింక్ వస్తుంది అన్నది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డూ ఫాలో ఎక్కువ వస్తున్నాయి అంటారా వీళ్ళకి, నో ఫాలో ఎక్కువ వస్తున్నాయి అంటారా? డూ ఫాలోనే ఎక్కువ వస్తున్నాయి అంట. దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. దెన్ ఎలాంటి టాప్ లెవెల్ డొమైన్స్ అంటే ఏ ఎక్స్టెన్షన్ ఉన్న వెబ్సైట్స్ నుంచి ఎక్కువ బ్యాక్ లింక్స్ వస్తున్నాయి, ఏ కంట్రీస్ నుంచి, సిమిలర్ ప్రొఫైల్స్, అవన్నీ మీరు ఇక ఓవర్ వ్యూలో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మీరు ఇంకా యాంకర్ టెక్స్ట్ గురించి చూడాలనుకుంటే ఏ యాంకర్ టెక్స్ట్ కి ఎక్కువగా లింక్ ఇస్తున్నారు అంటే యాంకర్స్ పైన క్లిక్ చేయండి. ఇండెక్స్డ్ పేజెస్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ఇండెక్స్ పేజెస్, అంటే ఏ పేజ్ కి ఎక్కువ బ్యాక్ లింక్స్ వచ్చినాయి అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఫర్ విచ్ పేజ్ యూ గాట్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాక్ లింక్స్ చూస్తున్నారా గైస్, ఇక్కడ మనకి తెలిసిపోతుంది కదా. అవునా, ఎన్ని డొమైన్స్ నుంచి Yes, బ్యాక్ లింక్ వచ్చింది, ఇవన్నీ యూ గైస్ కెన్ చెక్ ఇట్ ఓవర్ హియర్. ఓకే, అదే మీరు ఓన్లీ బ్యాక్ లింక్స్ చెక్ చేయాలనుకుంటే సేమ్ బ్యాక్ లింక్స్ లో వెళ్ళి చెక్ చేసుకోండి. తర్వాత నాకు ఓన్లీ రిఫరింగ్ డొమైన్స్ గురించి కావాలి అంటే నేను దేనిపైన క్లిక్ చేయొచ్చు అండి? ఐ కెన్ సింప్లీ క్లిక్ ఆన్, రిఫరింగ్ కింద ఏం డొమైన్. కనిపిస్తుంది? రిఫరింగ్ డొమైన్స్. యాక్చువల్లీ అవసరం లేదు, ఇక్కడ ఉన్నదే అక్కడ కూడా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తలేదా గైస్ మనకి రిఫరింగ్ డొమైన్స్? మళ్ళీ అక్కడ పోవాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ కెన్ జస్ట్ చెక్ ఇట్. ఇక ఒక్కొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసి చూసుకోవటమే. సో రిఫరింగ్ డొమైన్స్ మీద క్లిక్ చేయండి. 1 సెకండ్ గాయస్. రిఫరింగ్ డొమైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారా, ఏ రిఫరింగ్ డొమైన్స్ నుంచి మనకు ఎక్కువ బ్యాక్ లింక్స్ వస్తున్నాయి అన్నది కనిపిస్తుందా మీ అందరికి? ఆర్ యూ ఆల్ ఏబుల్ టు సీ దిస్ గైస్ ఎవ్రీ వన్? yes ma'am. నేను NDTV.com ఇచ్చిన, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది .in ఎక్స్టెన్షన్. ఓకే, సో ఇవన్నిటి నుంచి మనకు బ్యాక్ లింక్స్ వస్తున్నాయండి. ఇక ఫైనల్ గా నేను ఆడిట్ చేయాలనుకుంటున్నాను. ఆడిట్ అంటే ఏంటంటే ఒక నార్మల్ లాంగ్వేజ్ లో ఎవరైనా నాకు చెప్పగలుగుతారా? వాట్ ఇస్ ఆడిట్? ఆడిట్ ఇస్ లైక్ నార్మల్ రిపోర్ట్ అని చెప్పొచ్చా Checking. ఒక నార్మల్ లాంగ్వేజ్ లో? చెకింగ్ అనుకోవచ్చు. చెక్కింగ్ అని ఒక రిపోర్ట్ అని చెప్పొచ్చా గైస్? నేను Yes, ఒక yes. రిపోర్ట్ కార్డ్ Yes, లాగా అని చెప్పొచ్చా? ఆడిట్ ఇస్ లైక్ సమ్ బేసిక్ లాంగ్వేజ్ లో అయితే రిపోర్ట్ కార్డ్ లాగా కదా. సో మీరు ఇక్కడ మొత్తం బ్యాక్ లింక్స్ కి సంబంధించిన రిపోర్ట్ కావాలి మీకు అని అంటే మీరు బ్యాక్ లింక్ ఆడిట్ లోకి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. అంటే అవసరం లేదు, బట్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఎ క్లయింట్, మీ క్లయింట్ వచ్చి చెక్ చేయడు కదా ఇవన్నీ. కాబట్టి మీరు సింపుల్ గా ఏం చేయాలి అలాంటి సిచ్యువేషన్స్ లో, బ్యాక్ లింక్ ఆడిట్ చేసి నాకు పంపించేసేయాలి అన్నమాట. ఓకే, సో ఈ టూల్ కొంచెం ఇట్లా అవుతుంది. ఓకే, కొంచెం ఎక్కువ పేషెన్స్ ఉండాలి. మనం ఇలాంటి ఆడిటింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం టూల్స్ లో గ్లిచెస్ అనేవి వస్తాయి. దట్ ఈస్ వెరీ కామన్. యూ నీడ్ టు హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ పేషెన్స్ గైస్. ఓకే, సో ఇక్కడ క్రియేట్ SEO ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి ఏ వెబ్సైట్ కి అయితే నేను బ్యాక్ లింక్ ఆడిట్ చేయాలనుకుంటున్నానో ఆ వెబ్సైట్ పేరు ఇచ్చేసి, అదే URL ఇచ్చేసి, మీరు నెక్స్ట్ దానికి ఏదో ఒక పేరు ఇచ్చేసి క్రియేట్ SEO ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మనం ఏ వెబ్సైట్ కి అయితే బ్యాక్ లింక్ ఆడిట్ చేయాలి అని అంటామో ఆ వెబ్సైట్ కి బ్యాక్ లింక్ ఆడిట్ అనేది చేస్తారు. అండ్ ఎనీ టైప్ ఆఫ్ ఆడిట్, వెదర్ ఇట్ ఈస్ బ్యాక్ లింక్ ఆడిట్ ఆర్ మనం నెక్స్ట్ క్లాస్ లో SEO ఆడిట్ చేస్తాము, ఏ ఆడిట్ అయినా సరే
అట్లీస్ట్ ఒక 5 to 10 minutes ఆఫ్ టైం అయితే పక్కాగా తీసుకుంటది గైస్. ఫాస్ట్ గా అయితే ఏ టూల్ కూడా ఇవ్వదు అనమాట. బికాస్ వాళ్ళు మొత్తం స్కాన్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి. ఓకే, సో వీళ్ళు ఆడిట్ చేయడానికి ఒక 4 to 5 minutes ఆఫ్ టైం తీసుకుంటారు కాబట్టి ఆలోగా నేను గూగుల్ డిజవౌట్ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? ఆర్ యు దేర్ ఎవ్రీబడి? ఎస్ అది టైం మ్యామ్. పడుతుంది. మనం ఆలోగా గూగుల్ డిజవౌట్ టూల్ గురించి నేర్చుకుందాం. సో గైస్, లెట్ మీ ఆస్క్ యు అ క్వశ్చన్. మనకి ఎవరు బ్యాక్ లింక్స్ ఇస్తారు ఆర్ ఎవరు బ్యాక్ లింక్స్ ఇవ్వాలి అనేది మన కంట్రోల్లో ఉంటుందా అండి? ఇజ్ ఇట్ ఇన్ అవర్ కంట్రోల్? No, madam. అవునా? మీరు వేరే వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా అనేది మీ కంట్రోల్లో ఉంటది. కానీ Yeah. వేరే వాళ్ళు మీకు ఇవ్వాలా ఇవ్వద్దా అనేది మన కంట్రోల్లో ఉండదు. అంటే మీ కంట్రోల్లో ఉండదు. వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, ఇవ్వద్దనుకుంటే ఇవ్వరు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో కొన్నిసార్లు మనకి స్పామీ వెబ్సైట్స్ నుంచి కూడా బ్యాక్ లింక్స్ వచ్చే ఛాన్స్ ఉంది కదా. దెర్ ఇస్ అ పాసిబిలిటీ. పనికిరాని వెబ్సైట్స్ వాళ్ళు మనకు బ్యాక్ లింక్ ఇచ్చే ఛాన్స్ ఉందా లేదా? లేదంటే మీ కాంపిటీటర్ మీ మీద పగబడి వీళ్ళకి స్పామీ వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్స్ ఇవ్వాలి అని ఇస్తే మనం ఆపగలుగుతామా అండి? కెన్ వి స్టాప్ ఇట్? వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి అరే ఎందుకు ఇస్తున్నావు నాకు బ్యాక్ లింక్, మీ వెబ్సైట్ వేస్ట్ వెబ్సైట్ అని నేను చెప్పలేను కదా. సో స్పామీ వెబ్సైట్స్ నుంచి బ్యాక్ లింక్ వస్తే ఆబ్వియస్లీ ఇట్ ఇస్ అ స్పామీ బ్యాక్ లింక్. అండ్ అట్లాంటి వెబ్సైట్స్ నుంచి మనకి రికమెండేషన్స్, అంటే బ్యాక్ లింక్ ఇస్ ఇండైరెక్ట్లీ ఒక రికమెండేషన్ లాగానే కదా. సో అట్లాంటి వెబ్సైట్స్ నుంచి నాకు బల్క్ స్పామీ బ్యాక్ లింక్స్ వస్తున్నాయి అనుకోండి, నేను ఏం చెప్పాను గైస్ ఫస్ట్ క్లాస్ లో ఆఫ్ పేజెస్ మనకంటే బెటర్ వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్ తెచ్చుకోవాలని చెప్పిన. కానీ మనకంటే వేస్ట్ వెబ్సైట్ నుంచి తెచ్చుకోవద్దు. ఒకవేళ మనకు అట్లాంటి వెబ్సైట్స్ నుంచి బ్యాక్ లింక్ వస్తుంటే గూగుల్ మెల్లిమెల్లిగా మన వెబ్సైట్ కూడా వేస్ట్ అనే అనుకుంటది. సో అట్లాంటి పనికిరాని బ్యాక్ లింక్స్ ని మీరు అట్లనే ఉంచుకుంటారా, లేదంటే ఆ బ్యాక్ లింక్స్ ని తీసేసేయాలి అని అనుకుంటారా? వాట్ యూ థింక్? వీ హ్యావ్ టు చేయాలనుకుంటాం మ్యామ్. తీసేయాలి కదా. కానీ నేను తీసేయాలి అని అంటే నా దగ్గర యాక్సెస్ ఉంటుందా గైస్? వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి ఎందుకు ఇచ్చినా నువ్వు అని నేను అన్లింక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా? నో కదా. No. ఐ డోంట్ హ్యావ్ దట్ కంట్రోల్. సో మనం వేరే వాళ్ళు మనకి ఇచ్చిన బ్యాక్ లింక్స్ అనేవి వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళైతే తీయలేము కదా. దట్ ఈస్ ఫర్ షూర్. సో ఇక్కడ నేను ఎవరి హెల్ప్ తీసుకోవచ్చు అంట? హూస్ హెల్ప్ కెన్ ఐ టేక్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ దోస్ స్పామీ బ్యాక్ లింక్స్ విచ్ ఆర్ పాయింటింగ్ టు మై వెబ్సైట్ అండి? ఎవరున్నారు ఇక మనకి? Google. గూగుల్ అన్నమాట. ఓకే, సో నేను గూగుల్ కి చెప్పొచ్చు, హలో గూగుల్, హౌ ఆర్ యూ? వీళ్ళెవరో నాకు తెలియదు, వీళ్ళు నాకు బ్యాక్ లింక్ ఎందుకు ఇస్తున్నారో తెలియదు, ఈ పనికిరాని బ్యాక్ లింక్స్ ని కొంచెం తీసేసేయి అని నేను గూగుల్ కి చెప్పినా అనుకోండి, అప్పుడు గూగుల్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ వెబ్సైట్స్ లోకి వెళ్ళి మన వెబ్సైట్ కి పాయింట్ అయ్యే బ్యాక్ లింక్స్ ని తీసేస్తుంది అనమాట. కానీ గూగుల్ నా ఫ్రెండ్ అయితే ఏం కాదు కదా, కాల్ చేసి మెసేజ్ చేసి చెప్పడానికి. సో ఏ టూల్ వాడతామంట మనం గూగుల్ కి కంప్లైంట్ చేయడానికి స్పామీ బ్యాక్ లింక్స్ గురించి? విచ్ టూల్ వి ఆర్ గోయింగ్ టు యూస్? గూగుల్ డిజవౌట్ టూల్ అన్నమాట. ఓకే, క్లారిటీ వచ్చిందా గైస్ మీ అందరికి? డిడ్ యూ ఆల్ గెట్ ఎ క్లారిటీ ఎవ్రీవన్, రైట్? సో మనం ఏం చేయాలి అంటే సింపుల్ గా గూగుల్ డిజవౌట్ టూల్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. support.google.com అఫీషియల్ వెబ్సైట్, ఇందులోకి వెళ్ళండి. ఆబ్వియస్లీ ఇదంతా ఎవరు చదవరు. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే గో టు డిజవౌ లింక్స్ టూల్ పేజ్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీ వెబ్సైట్ ని చూస్ చేయాలి. నేను నా వెబ్సైట్ ని చూస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా వెబ్సైట్ కి ఎందులో సబ్మిట్ చేసి ఉండాలండి? అంటే నేను గూగుల్ డిజవౌ టూల్ ని వాడాలి అని అంటే Google search ఫస్ట్ ఆఫ్ ఆల్ console. నేను నా వెబ్సైట్ ని ఎందులో సబ్మిట్ చేసి ఉండాలి? గూగుల్ Google search సెర్చ్ కన్సోల్. మీరు సెర్చ్ కన్సోల్ లో మీ వెబ్సైట్ ని సబ్మిట్ చేయకపోతే డిజవౌ ని వాడగలుగుతారా? కెన్ యూ యూజ్ దిస్ No, టూల్? madam. నో, No, ma'am. No. ఇంపాసిబుల్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఆల్ ఆఫ్ యూ, సింప్లీ సెలెక్ట్ ప్రాపర్టీ పైన క్లిక్ చేసి మీ వెబ్సైట్ ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సింప్లీ సెలెక్ట్ యువర్ వెబ్సైట్ లైక్ దిస్, రైట్ గైస్? సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నోట్ ప్యాడ్ తెలుసు కదండి మీ అందరికి. డూ గైస్ నో నోట్ ప్యాడ్? మన ల్యాప్టాప్ లో కంప్యూటర్స్ లో నోట్ ప్యాడ్ ఉంటది కదా. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఈ విధంగా ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ లైన్ అవసరం లేదులే కానీ #డొమైన్స్. ఓకే, #స్పేస్-డొమైన్స్. ఆ తర్వాత మీకు తెలిసిపోతుంది కదా ఏహెచ్రెఫ్ నుంచి సెమ్రష్ నుంచి మనకు ఒక ఐడియా వస్తుందా రావట్లేదా? ఎవరి దగ్గర నుంచి మన బ్యాక్ లింక్స్ వస్తున్నాయి అనేది. ఆర్ వి గెటింగ్ టు ma'am. నో ఇట్ ఆర్ నాట్? అర్థమైపోతుంది కదా. సో అక్కడ మీరు
చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎట్లాంటి వెబ్సైట్స్ నుంచి మీకు బ్యాక్ లింక్ వస్తుంది అనేది యూ గైస్ కెన్ చెక్ ఇట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆడిట్ లో అయినా నార్మల్ గా బ్యాక్ లింక్స్ లో అయినా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆడిటింగ్ అయిపోయింది కదా, ఆడిట్ లోకి వెళ్తే నాకు ఇక్కడ తెలిసిపోతుంది ఎంత అథారిటీ స్కోర్ ఉన్న వెబ్సైట్స్ నుంచి నాకు బ్యాక్ లింక్ వస్తుంది. అవునా, ఇదంతా అథారిటీ స్కోర్ అన్నమాట. టిఎస్ అంటే టాక్సిసిటీ స్కోర్. టాక్సిక్ అంటే పాజిటివా నెగిటివా? వాట్ ఇస్ నెగిటివ్. టాక్సిక్ అంటే నెగిటివ్ కదా. సో మనకి ఇక్కడ మంచి వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్ రావట్లేదు, ఓకే, వేస్ట్ వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్ వస్తుంది, స్పామీ వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్ వస్తుంది, అథారిటీ ఏం లేదు అని అంటే నాకు ఇక్కడ వాళ్ళ వెబ్సైట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా గైస్. కనిపిస్తుందా అండి మీ అందరికి? సోర్స్ అంటే ఏంటిది? వెబ్సైట్ యూఆర్ఎల్ అన్నమాట. కెన్ యూ లుక్ ఎట్ దిస్ ఎవ్రీ వన్? ఎస్ ఐ మ్యామ్. హోప్ యు ఆర్ ఏబుల్ టు సీ దిస్ కదా. సో ఇక్కడ నుంచి మీరు వెబ్సైట్స్ అనేది చెక్ చేసుకొని నోట్ ప్యాడ్ లోకి వెళ్ళి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. డొమైన్ కోలన్ వెబ్సైట్ నేమ్, అగైన్ డొమైన్ కోలన్ వెబ్సైట్ నేమ్. ఓకే, సపోజ్ మీకు ఏబిసి వెబ్సైట్ నుంచి వచ్చిన బ్యాక్ లింక్ అక్కర్లేదు, డొమైన్ కోలన్ abc.com ఇలా, అండ్ మళ్ళీ ఎండింగ్ లో #స్పేస్ యూఆర్ఎల్స్ అని ఎంటర్ చేసుకోవాలి. అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఈ ఫైల్ ని సేవ్ చేసి ఎక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాలి? వేర్ వి హ్యావ్ టు గూగుల్ అప్లోడ్ దిస్ డిస్కవర్ ఫైల్? టూల్. గూగుల్ డిజర్వ్ టూల్ లోకి వెళ్ళి ఇట్లా అప్లోడ్ బటన్ పైన క్లిక్ చేసి ఆ ఫైల్ ని అప్లోడ్ చేసుకోవాలన్నమాట. అయిపోయింది. అప్పుడు గూగుల్ ఏం చేస్తుంది? ఈ వెబ్సైట్స్ లోకి వెళ్ళి మనకు వచ్చే బ్యాక్ లింక్స్ ని తీసేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ వరకు ఫైన్. బట్ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఎన్ని వెబ్సైట్స్ యూఆర్ఎల్స్ అని మీరు ఇట్లా మాన్యువల్ గా ఎంటర్ చేయగలుగుతారు? ఒక 5 అంటే ఎంటర్ చేస్తారు, 10 అంటే ఎంటర్ చేస్తారు. బట్ కెన్ యూ ఎంటర్ ఇప్పుడు ఎన్డీటీవీకి సమ్ థౌజండ్స్ ఆఫ్ స్పామీ వెబ్సైట్స్ నుంచి బ్యాక్ లింక్ వస్తుంది. వాళ్ళు ఇక రోజు ఇట్లా నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి టైప్ చేసుకుంటా కూర్చుంటారా అండి మాన్యువల్ గా? విల్ దే డూ దిస్ గైస్? ఎనీబడి? No. నో కదా. సో దీనికి ఈజీ మెథడ్ చూపించనా మీ అందరికి ఆటోమేటిక్ గా ఫైల్ క్రియేట్ అయిపోవడానికి? షాల్ ఐ షో యూ అన్ ఈజీ మెథడ్ ఎవ్రీ వన్? Yeah, ma'am. ఎస్. Yes, ఎస్ ma'am. మ్యామ్. చిన్న వెబ్సైట్ అయితే మనం ఇట్లా చేసుకోవచ్చు, తప్పేం లేదండి. ఓకే, చిన్న వెబ్సైట్ తక్కువ బ్యాక్ లింక్స్ ఉన్నాయి అన్నప్పుడు యూ కెన్ డూ ఇట్ లైక్ దిస్. జస్ట్ ఏదో 4-5 వెబ్సైట్స్ స్పామీ వెబ్సైట్స్ నుంచే బ్యాక్ లింక్ వచ్చింది అన్నప్పుడు ఇట్లా చేసుకోండి. దర్ ఇస్ నో హార్మ్ ఇన్ దిస్. బట్ దీనికి ఒక ఈజీ మెథడ్ చూపిస్తా, అందుకోసమే నేను స్పెషల్ గా ఆడిట్ చేసింది. సో ఇక్కడ ఆడిట్ లో మీకు ఈ ఆప్షన్ ఉంటది. ఓకే, ఆడిట్ లో నౌ లెట్స్ సే ఇప్పుడు నాకు ఈ వెబ్సైట్స్ నుంచి బ్యాక్ లింక్ అక్కర్లేదు. నేకెడ్ లింక్ అంటే ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నేకెడ్ లింక్? ఇది నేను మీకు చెప్పిన, మీరే చెప్పాలి ఇప్పుడు నాకు. ఏదో ఒక క్లాస్ లో నేను చెప్పుకుంటా స్లైట్ గా. యాంకర్ టెక్స్ట్ ని చూస్ చేయకుండా డైరెక్ట్లీ యూఆర్ఎల్ ఎంటర్ చేస్తే దాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ఇట్ కాల్డ్ యాజ్? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నేకెడ్ లింక్ అన్నమాట. ఓకే, నేను ఇప్పుడు బ్యాక్ లింక్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక యాంకర్ టెక్స్ట్ ని చూస్ చేసుకునే ఇవ్వాలా అండి? చెప్పండి. ఈస్ దేర్ ఎనీ సచ్ రూల్ గైస్? ఒక యాంకర్ madam. టెక్స్ట్ ని చూస్ చేసుకుని ఇవ్వాలా, లేదంటే డైరెక్ట్లీ కూడా నేను కొన్ని డైరెక్ట్ కూడా ఇవ్వచ్చు. ఆఫ్ పేజెస్ టెక్నిక్స్ లో చేసినాం కదా మనము, అవునా? చేసామా చేయలేదా? డైరెక్ట్లీ కూడా యూఆర్ఎల్ వి హావ్ ఎంటర్డ్, రైట్? సో అప్పుడు అది ఏమవుతుంది? నేకెడ్ లింక్ అవుతుంది. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు ఇక్కడ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేయండి. నాకు ఇవన్నీ పనికిరాని వెబ్సైట్స్ నుంచి వచ్చిన బ్యాక్ లింక్స్ అనుకుందాం గైస్. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు అథారిటీ స్కోర్ కూడా వేస్ట్ 2-1 అండ్ టాక్సిసిటీ స్కోర్ కూడా ఎంత ఉందంట అండి? టాక్సిసిటీ స్కోర్ కూడా వెరీ హై. ఆర్ యు 100. ఏబుల్ టు సీ? వెరీ హై అంటే ఏంది? ఇక మొత్తం 100 కి 100 ఉంది. వెరీ టాక్సిక్ అంట, అవునా? సో ఇప్పుడు నాకు ఆ ఈ వెబ్సైట్స్ నుంచి బ్యాక్ లింక్స్ అక్కర్లేదు అని అనిపిస్తుంది. సో నేను ఈజీ మెథడ్ లో ఏం చేస్తా అంటే ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడెక్కడ నుంచి అయితే మీకు బ్యాక్ లింక్స్ అక్కర్లేదు అనుకుంటున్నారో వాటిని అన్నిటినీ కూడా ఇట్లా చూస్ చేసుకోవాలి. సరేనా? చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాపర్ గా అబ్జర్వ్ చేయండి గైస్. ఓకే, ప్లీజ్ కాన్సన్ట్రేట్. మీకు ఇక్కడ ఫస్ట్ లైన్ లో ఒక డిజవావ్ కనిపిస్తుంది, సెకండ్ లైన్ లో ఒక డిజవావ్ కనిపిస్తుంది. సో మీరు ఫస్ట్ లైన్ లో ఉన్న డిజవావ్ పైన క్లిక్ చేయకుండా ఇక్కడ సెకండ్ లైన్ లో ఒక డిజవావ్ కనిపిస్తుందా మీ అందరికి? కెన్ యూ ఆల్ సీ దిస్ సెకండ్ డిజవావ్? బ్లూ కలర్ లో ma'am. హైలైట్ అవుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీరు ఎంటైర్ డొమైన్ నే మీరు డిజవావ్ లోకి మూవ్ చేయాలనుకుంటున్నారు అంటే ఎంటైర్ డొమైన్ ని మూవ్ చేయొచ్చు. లేదు ఆ పర్టికులర్ యూఆర్ఎల్ అంటే ఏ పేజ్ నుంచి అయితే నాకు బ్యాక్ లింక్ ఇచ్చారో ఆ యూఆర్ఎల్ నే మూవ్ చేయాలనుకుంటే యూఆర్ఎల్. బట్ ఐ వుడ్ లైక్ టు రిమూవ్ ద హోల్ డొమైన్ ఇట్సెల్ఫ్. సో మూవ్ టు డిజవావ్ పైన క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మూవ్ టు డిజవావ్ పైన క్లిక్ చేయంగానే ఇక్కడ చూడండి మీకు పైన ఇక్కడ
ఆరెంజ్ కలర్ లో ఒక చిన్న డాట్ కనిపిస్తుందా పైన ఫస్ట్ డిజర్వ్ పైన? మనం ఇందాక సెకండ్ Yes, డిజర్వ్ ma'am. పైన క్లిక్ చేసినాం. ఇప్పుడు పైన డిజర్వ్ హైలైట్ అవుతుంది. ఈ పైన ఉన్న డిజర్వ్ పైన క్లిక్ చేయండి. మనం సెలెక్ట్ చేసుకున్న 9 వెబ్సైట్స్ అంట. ఆ 9 వెబ్సైట్ యూఆర్ఎల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయా అండి మీ అందరికి? కెన్ యూ ఆల్ సీ ఆల్ ద Yes, 9 ma'am. వెబ్సైట్ యూఆర్ఎల్స్ కనిపిస్తున్నాయి కదా? సో ఇక్కడ మీకు ఈజీగా డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది. ఎక్స్పోర్ట్ టు టీఎక్స్టీ పైన క్లిక్ చేయండి, డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ ఈ షీట్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయిందా లేదంటే మనమే కష్టపడి క్రియేట్ చేసినామా? ఈసారి గెస్ట్ చేయండి. హూ హాస్ క్రియేటెడ్ దిస్ షీట్ అండి? ఆటోమేటిక్ చెప్పండి. ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయింది. సో ఈజ్ ఇట్ ఈజీ మెథడ్ ఆర్ ఈజ్ ఇట్ డిఫికల్ట్ మెథడ్ గైజ్? ఇది ఏమంటారు? వెరీ ఈజీ కదా, మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ డౌన్లోడ్ అయిన షీట్ ని ఎక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాలని మనం? వి షుడ్ గో ఇన్ టు గూగుల్ డిజర్వ్ అండ్ దెన్ సబ్మిట్ ఇట్ ఓవర్ దేర్. సింపుల్ ప్రాసెస్. లేదంటే ఇక్కడే ఇంపోర్ట్ డిజర్వ్ అని కనిపిస్తుంది చూడండి, గూగుల్ డిజర్వ్ టూల్ పైన క్లిక్ చేయండి, అక్కడికే వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి అప్లోడ్ చేసి అయిపోయింది. ఓకే, సో మీకు అర్థమైందా గూగుల్ డిజర్వ్ టూల్ గురించి? డిడ్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్ పార్ట్ ఎవ్రీబడి? ఎస్ గైస్, ఆల్ ఆఫ్ యూ. మ్యామ్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ మ్యామ్. చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఎన్డీటీవీ అనేది మన వెబ్సైట్ కాదు, బట్ కాదు. అంటే ఇప్పుడు మన అపోనెంట్స్ ఉంటారు కదా, ఉంటారు. వాళ్ళ వెబ్సైట్స్ కి మనం బ్యాక్ లింక్స్ రాకుండా చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా మ్యామ్. సో ఇది కొంచెం లేదు 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 లేదు. ఓ, ఇక్కడ నేను ఏ వెబ్సైట్ చూస్ చేసుకున్నా చూస్తున్నారా? ఇక్కడ ఎన్డీటీవీకి నాకెలా యాక్సెస్ ఉంటది గేజ్? ఉండదు కదా. సో ఏ ఓకే వెబ్సైట్ ఓకే అయితే మీరు సెర్చ్ కన్సోల్ కి సబ్మిట్ చేస్తారో, ఏ వెబ్సైట్ కి అయితే మీ దగ్గర కంట్రోల్ ఉంటుందో ఆ వెబ్సైట్స్ కే చేయొచ్చు. బట్ ఓకే మ్యామ్. ఎన్డీటీవీ పెద్ద వెబ్సైట్ కాబట్టి నేను అట్లా చూపించాను అనమాట. ఎన్డీటీవీ తీసుకొని నేను ఇక్కడ సబ్మిట్ చేయొద్దు, అందుకనే చేయలేదు. ఓకేనా? క్లారిటీ వచ్చింది. యా దట్ ఈస్ ద థింగ్. ఓకే, అండ్ ఇక్కడ మీరు అన్ని చూసుకోవచ్చు కేజీగా. ఎన్ని బ్యాక్ లింక్స్ లాస్ట్ అయిపోయినాయి, ఎన్ని బ్యాక్ లింక్స్ ఫౌండ్ అయినాయి, కొత్త బ్యాక్ లింక్స్ ఎన్ని వచ్చినాయి, ఏ పేజెస్ కి ఎక్కువ బ్యాక్ లింక్స్ వస్తున్నాయి, అవన్నీ కూడా మీరు ఇక్కడ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఎవ్రీబడి అండర్స్టూడ్ దిస్ పార్ట్? ఇప్పుడు నేను దీన్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చా అండి? ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ కూడా చేసుకోవచ్చా చెప్పండి? కెన్ వి ఆల్సో డౌన్లోడ్ ఇట్ యాజ్ వెల్? ఎస్ మ్యామ్. ఎవ్రీవన్, ఎస్ యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ ఇట్ అన్నమాట. ఓకే, సో అట్లా మీరు మొత్తం ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అర్థమైందా మీ అందరికి? ఇవాళ మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ కదా ఎవ్రీబడి? బ్రోకెన్ లింక్స్, డూ ఫాలో, నో ఫాలో, కెనానికల్ ట్యాగ్, గూగుల్ డిజర్వ్ టూల్. ఎస్ నిరోషా, గుడ్. సో టెక్నికల్ ఎస్ఈఓలో డోంట్ యూ ఫీల్ యూఆర్ గెయినింగ్ మోర్ అండ్ మోర్ నాలెడ్జ్? అనిపిస్తలేదా గైస్ మీకు? అట్లా చిన్న చిన్న కాన్సెప్ట్సే కానీ వెరీ వాల్యుబుల్ కాన్సెప్ట్స్ కదా ఇవన్నీ కూడా. మీకు ఇంకా ఎస్ఈఓ మీద క్లారిటీ రావడానికి టెక్నికల్ ఎస్ఈఓ చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే, యాక్చువల్లీ డూ ఫాలో, నో ఫాలో, గూగుల్ డిజర్వ్ టూల్ టెక్నికల్ ఎస్ఈఓ కాదు, ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో చెప్పాల్సింది. బట్ ఐ డోంట్ వాంట్ యూ టు గెట్ కన్ఫ్యూజ్డ్ అలాట్, అందుకోసమే. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఒక మంచి కరోజల్ క్రియేట్ చేయండి 4 టాపిక్స్ గురించి. కరోజల్ అంటే స్లైడ్స్ అన్నమాట. ఆ కరోజల్ ని ఎక్కడ అప్లోడ్ చేస్తారండి? వేర్ ఆర్ యూ గోయింగ్ టు అప్లోడ్ ఇట్? ఇన్ లింక్డ్ఇన్. అండ్ దాంతో పాటు ఈ 4 కాన్సెప్ట్స్ లో ఎనీ వన్ కాన్సెప్ట్, మీకు నచ్చిన ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి ఒక ఫేస్ వీడియో క్రియేట్ చేసి కూడా లింక్డ్ఇన్ లో అప్లోడ్ చేయండి. మార్నింగ్ బ్యాచ్ స్టూడెంట్స్ చాలా మంది చేస్తున్నారు. సో ఐ వాంట్ యూ ఆల్సో టు డూ ఇట్. ఎనీ వన్ కాన్సెప్ట్, మరి 4 అంటే చాలా టైం పడుతుంది. ఎనీ వన్ కాన్సెప్ట్, డూ ఫాలో, నో ఫాలో, ఆర్ బ్రోకెన్ లింక్స్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఎవర్ యూ లైక్, ఫేస్ వీడియో క్రియేట్ చేసి లింక్డ్ఇన్ లో అప్లోడ్ చేయండి. సరేనా? ఓకేనా గైస్ ఎవ్రీబడి? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అనుకుంటాను. రైట్. సో ఇంకా మనకి 2 క్లాసెస్ ఉంటాయి. గూగుల్ సెర్చ్ కన్సోల్ డాష్ బోర్డ్, ఏఈఓ జిఈఓ, అది చిన్న కాన్సెప్టే. అండ్ అలానే ఎస్ఈఓ ఆడిట్ అన్నమాట. సో గైస్ యాజ్ ఐ టోల్డ్ యూ, మనకి రేపటి నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐ బి లిటిల్ బిజీ విత్ ట్రయల్ క్లాసెస్ అన్నమాట. నేను ఒకవేళ క్లాస్ తీసుకున్నా ఫాస్ట్ గా వైండ్ అప్ చేయాల్సి వస్తుంది, బికాస్ ఐ హ్యావ్ టు బీ ఆన్ టైం కాబట్టి. సో వెన్స్డే రోజు మనకి ఏదైతే క్లాస్ ఉంటుందో, నేను వెన్స్డే రోజు తీసుకోకుండా ఫ్రైడే, సాటర్డే 2 డేస్ క్లాస్ తీసుకుంటాను. ఓకేనా మీ అందరికి? ఐ హోప్ దట్ ఈస్ ఫైన్ అనుకుంటాను. ఇన్స్టెడ్ ఆఫ్ వెన్స్డే 13th, నేను 15th అండ్ 16th కి లాస్ట్ 2 క్లాసెస్ ఆఫ్ ఎస్ఈఓ తీసేసుకుంటాను గైస్. ఓకే, ఓకే మ్యామ్. సో సో మీకు ఆలోగా ఏమైనా పెండింగ్ వర్క్ ఉంది, ఏమైనా టాస్క్ ఫినిష్ చేయలేదు, లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ప్రెజెంటేషన్స్ ఇచ్చేవాళ్ళు ప్రెజెంటేషన్స్ ఇచ్చేసుకోండి.
సో రిమెంబర్ ఫ్రమ్ 18th of May we are going to start Google Ads అన్నమాట. ఓకే, సో 15th 16th మనము SEO మిగతా టాపిక్స్ అనేవి వైండ్ అప్ చేసేసుకుందాం, రైట్? చలో మరి. సో let us meet in the next class, guys. Please do finish the task and come for the next class. Okay. ఓకే And మేడం. if you know anyone who is interested in digital marketing and all, మీరు రిఫర్ చేయొచ్చు. మీకు తెలిసిందే అనుకుంటాను కదా, ఇఫ్ యూ రిఫర్ ఫర్ 6 months కోర్స్ మీకు 5,000 రిఫరల్ అమౌంట్ వస్తుంది. తెలుసా గైస్ ఇది మీ అందరికి? Do you guys know this? నో మ్యామ్. తెలీదా? అయ్యో, నో మ్యామ్. అవునా? ఓకే ఓకే, తెలిస్తే ఓకే ఫైన్. బట్ if you have anyone who is looking forward to learn digital marketing with AI, ఓకే, ఇప్పుడు మీకు 6 months కోర్స్ లో చాలా AI గురించి కూడా, ఉట్టిగా టూల్సే కాకుండా AI అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సెస్ మెషిన్ లెర్నింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, టోకన్స్, ఎవ్రీథింగ్, LLM మోడల్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు కోర్స్ లో యాడ్ అయింది అనమాట. సో ఇట్ విల్ బీ ఆఫ్ గ్రేట్ బెనిఫిట్. జస్ట్ 3 ట్రయల్ క్లాసెస్ అయితే అటెండ్ అవ్వమనండి. ట్రయల్ క్లాసెస్ అయితే ఫ్రీగానే ఉంటాయి కదా. నేను మీకు గ్రూప్ లో షేర్ చేయమంటాను హనీషాకి. షీ విల్ షేర్ యూ ద లింక్. యూ కెన్ ఆస్క్ ఎనీవన్ టు అటెండ్ ద ట్రయల్ క్లాసెస్. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ జాయిన్. అండ్ గుడ్ థింగ్ ఇస్ ఇఫ్ ద జాయిన్ 6 months కోర్స్, వాళ్ళకి మీకు 5,000 రిఫరల్ అమౌంట్ కూడా వస్తుంది. అండ్ దాంతో పాటు వాళ్ళకు ఒక మంచి కెరియర్ ని ఇంట్రడ్యూస్ చేసినట్టు కూడా ఉంటుంది. అవునా? సో యా, నేను ట్రయల్ క్లాసెస్ వినకుండానే జాయిన్ అయ్యాను మేడం. అంత కాన్ఫిడెంట్ గా జాయిన్ అయ్యాను మీ ఇన్స్టిట్యూట్ లో. అవునా కృష్ణ? ఓకే ఓకే, గుడ్ టు నో దట్, రైట్. చాలా మ్యామ్, మరి నేను వన్ షేర్ మోర్ థింగ్ చేపిస్తాను. మ్యామ్. ఇప్పుడు ఇంటర్ డిగ్రీ చేస్తున్న వాళ్ళకి కూడా ఇది ఇందులో జాయిన్ అవ్వచ్చా? వాళ్ళకి యూజ్ అవుతుంది. వాళ్ళు ఫ్రీలాన్సింగ్ అయినా చేసుకోవచ్చు కదా. డిగ్రీ అండ్ ఆల్ అంటే దే కెన్ డూ ఫ్రీలాన్సింగ్, మెల్లిగా తర్వాత జాబ్ చేసుకోవచ్చు. ఎస్, 100%. ఓకే మ్యామ్. ఓకే, చలో గైస్, బై బై, ఆల్ ఆఫ్ యూ, టేక్ కేర్ గైస్. యా.